పిలుస్తారు. శ్రద్ధగా విందాం, ఆసక్తితో విందాం. దేవుడు ఖచ్చితంగా మనందరితో మాట్లాడతారు. దేవుని మాటలు వినటానికి మనం శ్రద్ధగా ఉందాం. ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. మంచిగా భోజనం చేశారా? భోజనం చేశారు, పాటలు పాడారు కాబట్టి వాక్యం చూస్తే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ చదువుకున్న వాక్యము 24వ వచనం ఇప్పుడు చదువుతాము. ఉదయం మనం ఏం చదివాం? మీరు విలువ కలిగిన వారు, దేవుడు మిమ్మల్ని వెలపెట్టి కొన్నాడు కనుక మనుషులకు వ్యర్థమైన వాటికి మనము దాసులుగా మారకూడదు. ఎవరికి దాసులుగా ఉండాలని చెప్పాను? తల్లిదండ్రులకు, దైవజనులకు మనము దాసులుగా ఉండాలి. అప్పుడే దేవునికి దాసులం అవుతాము. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం దానికి దాసులం అవుటకు గాను మనం ఏం చేయాలి? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సమాధానం కలిగి ఉండవలెను. మరొక ట్రాన్స్లేషన్ లో ఇలా ఉంది, ఏమనంటే, సహోదరులారా, ప్రతి ఒక్కరూ తనకు ఏ స్థితిలో పిలుపు వచ్చిందో ఆ స్థితిలో దేవునితో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండాలి. సహవాసము అని అంటే నిలిచి ఉండటం. నిలిచి ఉండడం. ఎవరితో నిలిచి ఉండాలి? దేవునితో నిలిచి ఉండాలి. కొంతమంది ఇక్కడ వస్తారు, వాక్యం వింటారు, బయటకు వెళ్ళిపోతారు, మర్చిపోతారు, వదిలేస్తారు. వదిలేయకూడదు, ఓకేనా? ఆ వదిలేస్తే వాక్యం మన జీవితంలో నిష్ప్రయోజనం అయిపోతుంది అనమాట. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను. బైబిల్లో ఎక్కడ ఏమన్నాయో తెలియట్లేదు, తిప్పుతానే ఉన్నారు, పేపర్లు తిరుగుతానే ఉన్నాయి. ఓకే, తీశారు ఇప్పుడు అందరూ. 201వ పేజీ, కొత్త నిబంధనలో 201వ పేజీ, 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయును. ఇక్కడ విని వెళ్ళిపోతే కుదరదు. రోజు వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యం చదివే వారితో కలిసి ఉండాలి, దైవజనులతో కలిసి ఉండాలి, భక్తిపరులైన స్నేహితులను కలిగి ఉండాలి. పాపులైన స్నేహితులను కలిగి ఉన్నారనుకోండి, మీరు కూడా పాపముగా చేయబడతారు. ఇప్పుడు నేను సెంటు కొట్టుకున్నాను అనుకోండి, మీరు వచ్చి నన్ను కౌగలించుకుంటే నా సెంటు వాసన మీకు కూడా వచ్చింది. అట్లా కాకుండా నేను పెంట పూసుకున్నాను అనుకోండి, వింటేనే అసహ్యంగా అనిపిస్తుంది కదా ఆ మాట. నేను పెంట పూసుకుంటే మీరు వచ్చి నన్ను కౌగలించుకున్నారనుకోండి, మీరు శుభ్రంగా స్నానం చేసి వచ్చినా నా పెంట మీకు తగులుద్ది. అప్పుడు మీరు పెంట వాసన వస్తారు. కాబట్టి నువ్వు ఎవరితో ఉంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. వాక్యం విన్నాం, ప్రార్థన చేశాం, పొద్దున దేవుని ప్రేమ గురించి చెప్పాను, మన పాపముల కోసం ప్రభు ఎలా మన కోసం ప్రాణం అర్పించాడో చెప్పాను, మనకి ఎలాంటి రక్షణ, నిత్య జీవం, పాప క్షమాపణ, పరిశుద్ధత ఇస్తాడో చెప్పాను కదా. విన్నారు, ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు, చేతులెత్తారు, ప్రభు జీవితాన్ని అప్పగిస్తామన్నారు అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా పనికిమాలిన వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారనుకో, అమ్మా నాన్నకి ఎదురు తిరిగే వారితో, దుష్క్రియలు జరిగించే వారితో, గర్విష్ఠులతో, సినిమా పాటలు పాడే వాళ్ళతో, మురికి మాటలు మాట్లాడే వాళ్ళతో, మత్తు పదార్థాలు సేవించే వాళ్ళతో మరలా వెళ్ళి కూర్చున్నారనుకో, అప్పుడు ఇప్పుడు విన్న వాక్యం అంతా, మీ కొరకు చేసిన ప్రయాసంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాల? దేవునితో సహవాసం చేయాలి. మరి డైరెక్ట్ గా దేవునితో చేయలేం కదా, దేవుడు ఏం దిగిరాడు కదా, మన భుజాల మీద చేతులు వేసి తిరగడు కదా దేవుడు. మరి ఎలా దేవునితో సహవాసం చేయటం? యోహాను సువార్తలో చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడు. మీకు అపాటస్గా వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై
శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. కాబట్టి దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే యేసుక్రీస్తులాగా శరీరధారి అయి మన మధ్య నివసించి, మన పాపాలు భరించి, మనకు తన ప్రేమను చూపించి, మన కొరకు ప్రాణం అర్పించి, మరణాన్ని జయించి తిరిగి లెగిసి, పరలోకానికి మార్గం సిద్ధపరిచి, నీతిని పరిశుద్ధతను మనకిచ్చి, భక్తిని మనకు నేర్పించి, కృప మనకు చూపించి, ఆ కృపలో నిలిచి ఉండండి అన్నాడు. నిలిచి ఉంటే ఫలిస్తారు, లేకపోతే నిష్ఫలమైపోతారు, నిష్ప్రయోజకులవుతారు, దుఃఖానికి కారకులవుతారు, మరణపాత్రులవుతారు, విలువను కోల్పోతారు, చివరికి మీ ఆత్మను నిత్య నాశనానికి గురి చేసుకుంటారు. కాబట్టి మీరేం చేయాలనంటే దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. 2 యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు ఇలా చెబుతున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అర్థమవుతుందా? మనము తీగలమట, దేవుడేమో చెట్టట. చెట్టులో కొమ్మ నిలిచుంటేనే చెట్టులో సారము, చెట్టులో ఉన్న నీరు, ఆహారం కొమ్మలోకి వచ్చి కొమ్మ కూడా విస్తరిస్తుంది. కొమ్మ పూతలు పూసి, పిందెలు కాసి, కాయలు కాసి ప్రజలకు ఫలాలు ఇస్తుంది. కానీ చెట్టు నుంచి కొమ్మ వేరైపోతే దీని నుండి వచ్చే సప్లై అంతా ఆగిపోతుంది. అప్పుడు అది ఎండిపోతుంది. ఎండిపోయిన కొమ్మలను ఏం చేస్తారు? బయట పారేస్తారు. బయట పారేసిన తర్వాత ఏం చేస్తారు? కాళ్ళకి వాటికి అడ్డం వస్తున్నాయని కాల్చి పడేస్తారు. దేవుడు అంటున్నాడు, మీ అంతటా మీరు ఫలించలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఫలించలేము. దేవుడు మన ప్రాణాధారం, అన్నోదక ఆధారం, జ్ఞానాధారం, జీవనాధారం, రక్షణాధారం, ప్రాణాధారం దేవుడే. కాబట్టి మనకు ఊపిరిని, జీవాన్ని ఇచ్చేది దేవుడే, అవయవాలు ఇచ్చింది దేవుడే, అమ్మా నాన్నలను ఇచ్చింది దేవుడే, జ్ఞానం ఇచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, బ్రతకటానికి అవకాశం ఇచ్చేది దేవుడే. ఒకవేళ ఆయన గనక మనల్ని మరణానికి అప్పగిస్తే మనం మంటిపాలైపోతాం. మన ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. మనం చేసిన క్రియలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఆయన బతికిపిస్తేనే బ్రతుకుతాం మనం ఇక్కడ. ఆయనే మనకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇచ్చేది, ఋతువులను ఇచ్చేది, పంటనిచ్చేది, తెలివితేటలు ఇచ్చేది, అన్ని దేవుడే. ఒక్కసారి దేవుడు మనలో ఉన్న ఆత్మను, ఊపిరిని తీసేస్తే మనము మంటిపాలైపోతాము. అర్థమవుతుందా? అట్లా ఎంతో మంది చనిపోతున్నారు. ఒకడెవడో 4వ తరగతోడట, స్కూల్కి వెళ్ళి చదువుతున్నాడు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడట. 4వ తరగతి పిల్లాడికి హార్ట్ అటాక్ మనం ఊహిస్తామా అసలు? మరొక యూట్యూబ్ లో వీడియో ఒకటి చూశాను. ఇంటర్మీడియట్ పిల్లాడు క్లాసులో కూర్చొని పాఠాలు వింటున్నాడు, నల్ల షర్ట్ ఒకటి వేసుకున్నాడు, అందరి మధ్యలో. మీరు కూడా చూసావా? పాఠాలు వింటూ ఉండగా టక్కన ముందుకు పడిపోయాడు. ఏంట్రా వాడు పడిపోయాడని అందరు గబగబా లేపితే వెనక్కి పడిపోయాడు. ఏంటని చూస్తే ప్రాణం పోయింది. ఇంటర్మీడియట్ వాడు, ఎంత 15-16 సంవత్సరాలు ఉంటాయి. 4వ తరగతోడు ఎలిమెంటరీ స్కూల్ వాడికి హార్ట్ అటాక్ ఏంటి? 14 సంవత్సరాల వాడికి హార్ట్ అటాక్ ఏంటి? ఇట్ట కనపడట్టు అయిపోతున్నారు పిల్లలు. ఒక అమ్మాయి స్టేజ్ మీద డాన్స్ చేస్తా, కాలేజ్ ఫంక్షన్ లో గ్రీన్ డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తుంది, అంతే ముందుకు పడి చనిపోయింది. డిగ్రీ అమ్మాయి. మరణానికి ఏమీ ఇది లేదు, మనం ఎప్పుడైనా మరణిస్తాం. కానీ పాపంలో మరణిస్తే మన ఆత్మ నిత్య నరకానికి వెళుతుంది. ఏమిటి పాపం అంటే? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించుకోవడం. దేవుడు ఏమన్నాడు? విగ్రహారాధన చెయ్యొద్దన్నాడు. ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని దేవుడు ప్రభు దినంగా, ఆదివారం మనకు పునరుద్ధాన దినంగా ఇచ్చాడు. కనుక ఎక్కడ ఉన్నా, ఏం చదువుతున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా ఆదివారం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి.
ఆ తర్వాత ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి. వాళ్ళని అవమానపరచకూడదు. ఏదో మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు కాళ్ళు కడిగి పూలు జల్లి హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పటం కాదు. ఆ ఒక్కరోజు కాళ్ళు కడిగి పూలు జల్లితే అమ్మా నాన్న సంతోషపడతారా? 365 రోజులు ఎదురు జరగవచ్చా? బాధించొచ్చా? వేధించొచ్చా? అవమాన పెట్టొచ్చా? నష్టపెట్టొచ్చా? తిరగబడొచ్చా? ఇందాక చెప్పానే, అన్ని విషయాల్లో మీ తల్లికి తండ్రికి మీరు విధేయులై ఉండాలి. 365 రోజులు అమ్మను సంతోష పెట్టాలి, నాన్నను సంతోష పెట్టాలి. అట్లాంటి వాడే హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పే హక్కు ఉంది. అట్లాంటి వాడికి లేదు. బాధించే వాడికి హక్కు లేదు. నువ్వే బాధ పెడతా, నువ్వే సంతోషంగా వాళ్ళని ఉండమంటే ఎట్లుంటా? నీ వలన తల్లిదండ్రులకి ఎప్పుడు బాధ కలగకూడదు. సన్మానం చేయటం శాల్వాలు కప్పి దండలేయటం కాదు. వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళని సంతోష పెట్టాలి. సమాజంలో వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? మనకంటే ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారని చెప్పాను? 2. ఒకటి ఆత్మీయ తల్లిదండ్రులు, తర్వాత శారీరక తల్లిదండ్రులు. వాళ్ళకెంత విలువ ఇస్తామో వీళ్ళకంత విలువ ఇవ్వాలి. వాళ్ళకెంత గౌరవం ఇస్తామో వీళ్ళకంతే గౌరవం ఇవ్వాలి. వాళ్ళకు లోబడినట్లే వీళ్ళకు లోబడాలి. ఎలా లోబడాలంటే, యజమానుడికి దాసుడు లోబడ్డట్టు నీకు నీవే దాసుడిగా చేసుకోవాలి. నిన్నెవడు చేయడు దాసుడిగా? నీకు నువ్వే దాసుడు అవ్వాలి. నేను దాసుడిగా ఉండాలి, అప్పుడే స్వతంత్రుడనవుతాను అని నీకు అర్థం అవ్వాలి. అప్పుడే నా విలువ పెరుగుద్ది, అప్పుడే నేను సంతోష పెడతాను, అప్పుడే నాకు మంచి పేరు వస్తుంది, అప్పుడే నన్ను దేవుడు దీవిస్తాడు అనే సత్యం నీ హృదయంలో స్థాపించబడాలి. నీవు దాసుడిగా చేసుకోవాలి. ఎవరు నిన్ను దాసుడిగా చేయరు. దాసుడిగా అవడం అంటే ఏంటంటే, అన్ని విషయాల్లో వాళ్ళ అధికారానికి ఒప్పుకోవటం, వాళ్ళ ఆజ్ఞలను పాటించటం. ఓకేనా? ఒక పిల్లోడు వచ్చి వాళ్ళ అమ్మని అవసరమైనప్పుడల్లా ప్రేమ బొంగుద్దంటలే వాడికి. వచ్చి మెడ చుట్టూ చేతులేసి మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. వాళ్ళ అమ్మ నిందంట, పాలు పొంగిపోతున్నాయి, కొంచెం నీళ్లు పోయిరా నిందంట. నేను చేయంపా అన్నాడు. 4 రోజుల తర్వాత మళ్ళా ప్రేమ పుట్టింది. మళ్ళా వచ్చి వెనకమాలుగా చేతులేసి మమ్మీ ఐ లవ్ యూ అన్నాడు. పొద్దుటి నుంచి బట్టలు ఉతికి, అంటదో మీ ఇల్లు దుడిచి, నీ కోసం అన్ని చేసి, తప్పుకవుతుంది నాన్న, కొంచెం నీళ్లు తీసుకురావా అని అంటే, నేను డాన్పా అన్నాడు. ఆమె వెళ్ళి పాపం తినిందట. ముందుసారి పాలు సగం పోతే సగం పాలు మిగిలినాయంట. పోయినాయి నా పాలు అనుకొని, ఉన్నాయి వాడి పాలు అనుకొని వాడికే ఇచ్చిందట. నష్టమేమో అమ్మ భరించింది, మిగిలిన ఏమో వాడికి ఇచ్చింది. వాడు నష్టం చేసినా కూడా. ఒకరోజు ఇట్లాగే కూరగాయలు వస్తుందట. అప్పుడు వాడు వచ్చి మెడ చుట్టూ చేతులేసి మమ్మీ ఐ లవ్ యూ అన్నాడట. అనేసరికి కుదుపుకు గురయ్యి బెండకాయ పక్కకు పోయి ఏలు దిగిందని వాళ్ళమ్మ. ఎముక కూడా కనపడుతుందంట. అంత లోపలికి వెళ్ళిపోయింది. కండ షార్ప్గా తెగి బడబడా రక్తం గారుతుంటే, మామూలుగా అయితే లాగే ఒకటి బెటర్ పేకాల. కానీ వాళ్ళమ్మ పేకకుండా తోలు సరి చేసుకొని ఇట్లా పట్టుకొని, రక్తం ఆగకుండా బడబడా కారిపోతుంటే, కొంచెం వంట రూమ్లోకి వెళ్ళి పసుపు కానీ కప్పొడి కానీ తీసుకురా నాయన, దీనికి పెడితే ఆగుద్ది అని అంటే, ఇప్పుడు కూడా వాడు నేను థ్యాంక్ఫా అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ చొక్కా పట్టుకొని దగ్గరికి లాగి, ఇంకెప్పుడు ఐ లవ్ యూ అని చెప్పబాకు, ఇంకెప్పుడు ఐ లవ్ యూ అని చెప్పబాకు. పాలు పొంగిపోతుంటే నీళ్లు పోయమంటే పోయలేదు, పాలు ఒలికిపోయింది, పోనీలే అనుకో. దప్పిక అవుతే నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇవ్వలేదు, పోనీలే, చిన్నపిల్లోడు తెలియదు అనుకున్నా. రక్తం గారుతుంటే శత్రువుకైనా జాలేసింది కదా, నీ వల్లగా నాకు దెబ్బ తగిలింది. కనీసం దానికి కాప్పొడి కానీ పసుపు కానీ తెమ్మంటే అవి కూడా తేకుండా ఐ లవ్ యూ అంటావు పొద్దాకలా. అర్థం ఉందా అసలు మీకు? అర్థం తెలుసా దానికి? చెప్పబాకి ఇంకెప్పుడు ఐ లవ్ యూ అని, నేను వినలేను ఆ మాట అనిందట. వాళ్ళ మనసుకి ఇష్టమైంది మనం చేయకుండా ఊరికే మాటల్లో ప్రేమను చూపిస్తూ ఉపయోగాలు. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళకి గౌరవం తీసుకురావాలి నీ వలన. తర్వాత దేవుడు ఏమన్నాడు? అబద్ధం ఆడొద్దు అన్నాడు, నరహత్య చెయ్యొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు అన్నాడు. ఇవి ప్రధానమైన 10 ఆజ్ఞలు. బైబిల్ మొత్తంలో చూస్తే 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు. అర్థమైందా? కనుక వాక్యం చదవాలి, ఆజ్ఞలు మనం పాటించాలి. ఆజ్ఞలు పాటించకపోతే మనం ఫలించలేము. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అని చెప్పాడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తున్నాను. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము
మీరును నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మొదటేమో నా యందు నిలిచి ఉండండి అన్నాడు. ఆయన ఎవరు? ఆయనలో నిలిచి ఉండటం అంటే ఆయన వాక్యం కనుక ఆ వాక్యం చదివే వారందరూ ఆయనలో నిలిచి ఉన్నట్టే. ఆయన మందిరంలో ఉండాలి, అట్లాగే ఆయన వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యంలో నిలిచి ఉండాలి. అంతేకాదు వాక్య ధ్యానం చేయటమే కాదు, వాక్యాన్ని చదవటమే కాదు, అప్పగించి ప్రైజులు తెచ్చుకోవటం కాదు. బైబిల్ ఉంది, మనం ఏదో కంటతా బట్టి నాకు అంత తెలుసు నాకు ఇంత తెలుసు అంటానికి కాదు. బైబిల్ ఉంది. క్విజులు పెడితే క్విజుల్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని నాకు వచ్చింది ఫస్ట్ ప్రైజ్ అంటానికి కాదు. అందరికంటే నాకు ఎక్కువ వాక్యం తెలుసు అని డబ్బాలు కొట్టుకోవటానికి కాదు. నీకెంత తెలుసు కాదు, నువ్వు తెలిసిన వాక్య ప్రకారం ఎంత చేస్తున్నావు అన్నదే ముఖ్యం. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడే బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని కూడా వాటి ప్రకారం చేయకపోతే ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వీడికి వానలు వస్తాయి, వాడికి వానలు వస్తాయి, వానలు కురుస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరా ఇంటి మీద కొడుతుంది, కానీ ఆ పునాది ఇసుక మీద వేయబడింది కనుక అది కూలిపోతుంది. దాని పాటు గొప్పది, దాని నష్టం గొప్పది, దాని ప్రమాదం గొప్పది. జీవితాలు కూలిపోతాయి. ఊరికే వాక్యం వింటే కుదరదు, ఊరికే మందిరానికి వస్తే కుదరదు, ఊరికే బైబిల్ చదువుకొని ప్రైజులు తెచ్చుకుంటే కుదరదు. ప్రైజులు తెచ్చుకోవటానికి కాదు, తెచ్చుకుంటే మంచిదేలే, కానీ ప్రైజ్ వచ్చినా రాకపోయినా చదివిన వాక్య ప్రకారం జీవించాలి. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించాలి. దాని ప్రకారం జీవించకపోతే జీవితాలు కూలిపోతాయి, ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని శోధనలు, కష్టాలు, నష్టాలు వచ్చినా నిలబడతారు. ఎందుకనంటే వాక్యాన్ని బట్టి అనుసరించి బ్రతికితే దేవుడే వారిని స్థిరపరుస్తాడు. అందుకే నాలో నిలిచి ఉండండి. ఈ అధ్యాయం అంతా మీరు 14 వచనాల వరకు చదివితే, ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 14 వరకు, అందులో 10 సార్లు ఒకే మాట మనకు కనపడుతుంది. అదే నిలిచి 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 అనే మాట. మీరు అండర్లైన్ చేసుకోండి. 1 నుంచి 14 వరకు కరెక్ట్ గా 10 సార్లు రాయబడింది. నిలిచి ఉండండి, స్టాండ్ ఫర్మ్. నిలిచి ఉండాలి. ఎందులో? వాక్య ధ్యానంలో నిలిచి ఉండాలి. తర్వాత వాక్యాన్ని నెరవేర్చడానికి కూడా నిలిచి ఉండాలి, తప్పిపోకూడదు. కొంతమంది వింటారు, ఉపయోగం ఏముంది? చెయ్యరు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే ఏం జరుగుతుంది? మనకు దేవుని ప్రేమ దొరుకుతుంది. అంతేనా? దేవుడిచ్చే ఫలం దొరుకుతుంది. అంతేకాదు దేవుడిచ్చే జీవం దొరుకుతుంది. అంతేకాదు దేవుడిచ్చే సంతోషం మనకు దొరుకుతుంది. అందుకే ప్రభు అన్నాడు, మీకు సంతోషం, 11వ వచనం చూడండి, మీ యందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. కాబట్టి నాలో నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి, నా సంతోషంలో నిలిచి ఉండండి, అలాగే నా సహవాసంలో కూడా నిలిచి ఉండండి. ఎవడైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి దాన్ని అనుసరించి నడుస్తాడో వానికి దేవుని ప్రేమ సమృద్ధిగా దొరుకుద్ది. ఆ తర్వాత దేవుడిచ్చే సంతోషం దొరుకుద్ది, దేవుడిచ్చే ఫలం దొరుకుద్ది, ఆ తర్వాత దేవుని స్నేహం కూడా దొరుకుద్ది. కాబట్టి దేవుని రాజ్యంలో స్థానం దొరుకుతుంది. 16వ వచనం ఒకసారి చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేటట తండ్రిని ఏమి అడిగినను అది ఆయన వలన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. నేను చెప్పాను కదా, దేవుడు మిమ్మలను విలువగా ఎంచాడు, మిమ్మలను ప్రత్యేకంగా సృష్టించాడు, మీ కొరకు తన ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని అర్పించాడు, మిమ్మల్ని సంపాదించుకున్నాడు. కనుక మీరేం చేయాలి? మిమ్మలను కొనినా, తనకు ఆలయంగా మలచుకొనినా, తనలో నిలిచి ఉండటానికి అవకాశం ఇచ్చినా, ఫలించేందుకు ఏర్పాటు చేసిన దేవుని సన్నిధి నుంచి మనము దూరం అవ్వకూడదు. అలా దూరం అయిపోయినప్పుడు ఏమవుతామంటే మనం ఎండిపోతాము, బయట పారవేయబడతాం. బైబిల్లో ఎజ్రా అని ఆయన ఉన్నాడు చూడండి. మోషే తరువాత దేవుని ధర్మశాస్త్రాన్ని
అంత బాగా చదివి ప్రావీణ్యత సంపాదించుకున్నవాడు అతడేనట. అతడు ఎలాగా దేవుని వాక్యాన్ని చదివాడో ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో ఇలా చెప్పబడుతోంది. ఎజ్రా 7:6. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. 10వ వచనం చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు. మీరు కూడా దృఢ నిశ్చయం చేసుకోవాలి. బుద్ధి పుడితే బైబిల్ చదవటం, కుదిరితే చదవటం, కుదరకపోతే చదవటం, కుదిరితే మందిరానికి రావటం, కుదరకపోతే రాకపోవటం చేయకూడదు. ఈ 2026 సంవత్సరంలో నువ్వు దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఏమని? నేను వాక్యాన్ని చదువుతాను, ప్రావీణ్యత సంపాదిస్తాను, ఆ తర్వాత ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాను, నడుచుకోవటమే కాదు ఇతరులకు కూడా బోధిస్తాను అని ఎజ్రా ఎలాగైతే దృఢ నిశ్చయం చేసుకున్నాడో నువ్వు కూడా చేసుకోవాలి. నేను 16 సంవత్సరాల నుంచి ప్రకటించడం మొదలుపెట్టాను. చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నాకు వాక్యం తెలుసు. ఇప్పుడు నేను ఏమైతే మాటలు చెప్పానో ఇలా చేయొద్దని, అదంతా నేను చేశా. ప్రైజుల కోసమే బైబిల్ చదివా. అమ్మ మా అక్క నాకు సండే స్కూల్ టీచర్. బైబిల్ చదవకపోతే టిఫిన్ పెట్టేది కాదు. పెడితే పెట్టావు లేకపోతే లేదు అని చదవకుండా ఉన్నాను అనుకో. మా ఇంట్లో మిషన్లు ఉంది, 3కి 3 మిషన్లు కొనిచ్చాడు మా నాన్న. బాగా ఇనప మిషన్లు అనమాట. వాటికి కట్టేసి రోళ్ళ కర్ర తీసుకుని మోకాలు పగలగొట్టి అన్నం తినవుగా. వాక్యం చదవమంటే చదవకుండా, టిఫిన్ పెట్టకపోయావులే, అన్నం పెట్టకపోయావులే అని కడుపు మార్చుకొని వాక్యం చదవకుండా ఉంటావా? అట్టంటే వదిలిపెడతాను అనుకుంటున్నావా అని రోడ్ల కర్ర తీసుకొని మోకాలు పగలగొట్టి, అందుకని ఆ దెబ్బలు తప్పించుకోవడానికైనా చదివేవాడు. అట్లా బైబిల్ నాకు చాలా కంటతో వచ్చేసేసింది. చాలా కీర్తనలు, సామెతలు, ముఖ్యమైన వాక్య భాగాలన్నీ కంఠోపాఠంగా వచ్చు. కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేదు. అవన్నీ ఇక్కడున్నాయి. మెదడులో ఉన్నాయి, పెదాల మీద ఉంది, కానీ హృదయంలో లేదు. దావీదు భక్తుడు అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. నా హృదయంలో లేదు. హృదయంలో పాపం ఉంది, హృదయంలో మోసం ఉంది, హృదయంలో దురాశలు ఉన్నాయి, హృదయంలో గర్వం ఉంది, హృదయంలో అబద్ధాలు ఉన్నాయి. వాక్యం మాత్రం బుర్రలో ఉంది. వాటిని పెదవులతో చెప్తున్నాను అంతే. అందుకని నా జీవితం పతనం అయిపోయింది. చెప్పానుగా, 8వ తరగతి వరకు నాకు సినిమా హాల్ ఎట్లుంటుందో తెలియదురా. అంత పద్ధతిగా భక్తిగా అక్క పెంచింది. వాక్యం చదవకపోతే ఒళ్ళు పగిలిందే. అప్పగించాలి, అధ్యాయాలు చెప్పాలి. అట్లాగా నేను వాక్యం నేర్చుకున్నా, బలవంతాన నేర్చుకున్నానులే. కానీ ఇక్కడుంది వాక్యం, ఇక్కడికి దిగలా. ఇక్కడేమో దుష్టుడు ఉన్నాడు, ఇక్కడ దేవుని ఆత్మ లేదు, దేవుని వాక్యం లేదు, దైవ భయం లేదు, జీవితం విలువ లేదు. నాకు జీవితం అంటే ఎంజాయ్ చేయాలంటే. అందుకని బయటకు చేస్తే తంతారని లోలోపల చేసేవాడిని. సినిమాలు చూసినా, అబద్ధాలు ఆడినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, పాడు పనులు చేసినా 3వ కంటికి తెలియకుండా చేసేవాడు. పైకి మాత్రం భక్తి గల్లోనే, పైకి మాత్రం బాగా పాటలు పాడతా, వాక్యాలు చెప్తా, పరిచర్య చేస్తా, పట్టాలేయటం, తొడవటం. క్రిస్మస్ క్యారల్స్ వచ్చినాయంట, అచ్చహే క్యారహే ఆయన అరవడం క్యారల్స్ లో. కానీ నా బొత్తు అచ్చన్నై. నేను మాత్రం అచ్చహే చారహే. చింత చెట్టు మీద 2 చిలకలుండెను, చిలక నోటిలో యేసు పలుకులుండెను, అచ్చహే చారహే అనేవాడిని. నా హృదయంలో దేవుని వాక్యం లేదు. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న ఎజ్రా లాంటి వాడిని నేను కాను. నేను వేషధారిని, చిలక పలుకుల్లాగా పలుకేవాడిని. అక్క నేర్పించింది, నేను పలుకుతున్నా అంతే. అన్నం పెట్టలేదు కాబట్టి చదువుతున్నా, రోళ్ళ కర్రతో మోకాలు పగలు కొట్టింది కాబట్టి దెబ్బలు తప్పించుకోవడానికి చదువుకున్నా. అవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ లేదు. అందరు నేను భక్తుడిని అనుకుంటున్నారు, ఒట్టిదే. నా అంత భక్తిహీనుడు లేడు, నా అంత వేషధారి లేడు, నా అంత నటన ఎవడికి లేదు. అంత మోసం చేశాను. చివరికి హృదయంలో దాచుకున్న పాపం ఒకని ఒడిలో నిప్పులు పెట్టుకుంటే అవి కాలకుండా ఉంటాయా? ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి పాదాలు కమలకుండా ఉంటాయా అన్నట్టు నా జీవితం పాపంలో పతనమైపోయింది. చదువులో ఫెయిల్ అయిపోయాను. 7th లో 10th లో మంచి మార్కులు మెరిటోరియస్ గా వచ్చిన నేను ఇంటర్మీడియట్ లో అన్ని ఫెయిల్ అయిపోయాను.
228 రోజులు బడి జరిగితే నేను బడికి పోయింది 30 రోజులే. ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళందరినీ చంపటం, సెలవులు తీసుకోవటం, సినిమాలకు తిరగటం, బీచ్లకు తిరగటం, పార్కులకు తిరగడం, హోటళ్లకు తిరగడం, ఫ్రెండ్స్ ఇళ్లలో పడుకోవటం, టీవీలు చూడటం. ఇట్లా నా జీవితాన్ని పతనం చేసుకున్నాను. తీరా ఎగ్జామ్స్ వచ్చినాయి, వెళ్ళి పరీక్షలు రాస్తే అన్ని ఫెయిల్ అయిపోయాను. మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నాడు, నేనేమో పెద్ద యాక్టర్ని అయిపోయాను. ఆ తర్వాత తెలిసింది వీడు డాక్టర్ అవ్వడు, వీడి పెద్ద యాక్టర్ వీడు. సో యాక్టర్ వలన, యాక్టింగ్ల వలన డబ్బులన్నా సంపాదించుకుంటారు కొంతమంది, ఆ నాటకాలు ఈ నాటకాలు. ఇది అట్ట కాదు, జీవితంతో నాటకం. జీవితాన్ని పాడు చేసుకోవటం. చదువు పాడైపోయింది. ఆ తర్వాత నాన్న దగ్గర నమ్మకం పోయింది. ఇంకొక పాడు ఫ్రెండ్స్ తోడు అయినారు. ఆ ఫ్రెండ్స్ వల్ల బాగా పాపానికి అలవాటు పడ్డాను, అపవిత్రతకు అలవాటు పడ్డాను, చెడ్డ స్నేహాలకు అలవాటు పడ్డాను, జారత్వానికి అలవాటు పడ్డాను. వాడిచ్చిన పనికి మాలిన సలహాతో సీనియర్ ఇంటర్లో కూడా పరీక్షలు రాయలేదు. ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటికి తీసుకుపోవడానికి వస్తారు కదా హాస్టల్కి తల్లిదండ్రులు. ఎగ్జామ్ బాగా రాసావా అని అడిగినాడు నన్ను. నేను రాయలేదు, డిస్కంటిన్యూ చేసి వచ్చే సంవత్సరం చదువుదాం అనుకుంటున్నా, ఇప్పుడు బాగా చదవలేదు కాబట్టి వచ్చే సంవత్సరం బాగా చదివి రాద్దామని. పరీక్షల ఫీజు కట్టావు కదా అన్నాడు. కట్టాను. హాల్ టికెట్ వచ్చింది కదా అన్నాడు. వచ్చింది. మరి ఎట్లా డిస్కంటిన్యూ అవుతురా, అది అబ్సెంట్ అవుతావు కానీ ఎవడురా నీకు సలహాలు ఇచ్చింది అని మరలా ఆయన బాధపడుతున్నాడు. ఆయనేమో గవర్నమెంట్ టీచరు, అమ్మ కూడా గవర్నమెంట్ హెడ్ మాస్టర్, ఇద్దరు హెడ్ మాస్టర్లే. నాకు బుద్ధి లేకపోయింది, స్నేహితులకు విలువనిచ్చాను, అజ్ఞానంగా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు పనికిరాని వాటిని అయిపోయింది. తిరిగి వెనక్కి చూసుకుంటే జూనియర్ ఇంటర్ ఒక్క సబ్జెక్టు మాత్రం 15 మార్కులు, హిందీ ఒక్కటి మాత్రం 21 మార్కులతో ఏమో పాస్ అయినాను, మిగతా అన్ని ఫెయిల్ అయిపోయాను. అది కూడా నేను రాసింది కాదులే, హిందీ బాగా వచ్చు అనుకుంటున్నారేంటి. బయటికి బానియకపోతే క్వశ్చన్ పేపర్ ఈ పక్కకు దిప్పి ఆ పక్కకు దిప్పి ఆ పక్కకు దిప్పి ఈ పక్కకు దిప్పి ఫిల్ చేస్తే జానా బెత్తలోడు నా పేపర్ దిద్దినట్టున్నాడు. జాన్ ఉంటే 2 మార్కులు, బెత్త ఉంటే 5 మార్కులు. ఆ చదవకుండా వాడు దిద్దాడు కాబట్టి ఆ మాత్రం అన్నా పాస్ మార్క్ వచ్చిందిరో. నేనేం హిందీలో ఎక్స్పర్ట్ కాదు. వాడేదో గుడ్డేటిన నడ్డేటిన మార్కులు వేస్తే పాస్ అయ్యా. పాస్ అయ్యానని చెప్పుకోవడానికి ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యా. ఏం తెలుగులేను అన్నా. అమ్మ నాన్న, మా నాన్న మంచి ఇంగ్లీష్ గ్రామర్ చెప్తాడు, మంచి లెక్కలు చెప్తారు. అమ్మ మంచి మ్యాథ్స్ టీచరు, నాన్న ఇంగ్లీషు. 3 అక్కలు 3 అన్నలు, 10 ఎకరాల పొలం, 4 గేదెలు, 4 ఎడ్లు, ఎంత పాడి సమృద్ధి ఉండే. నాకే బుద్ధి లేకపోయింది. చెప్పాను కదా పొద్దునంతా, నాకు నేను విలువనిచ్చుకోలేదు, చదువుకు విలువ ఇవ్వలేదు, భక్తికి విలువ ఇవ్వలేదు, తల్లిదండ్రులకు విలువ ఇవ్వలేదు, నా భవిష్యత్తుకు నేనే విలువ ఇవ్వలేదు. అందుకే విలువ లేనోడిని అయిపోయాను. పాడైపోయింది జీవితం అంతా. ఫెయిల్ అయిపోయి ఇంటికి వస్తే మా నాన్న అన్నాడు, ఎక్కడైనా దూకి చచ్చిపో, 6 పుట్టారనుకుంటా, నీకేం తక్కువ చేశాను రా, బట్ట తక్కువ చేశానా, తిండి తక్కువ చేశానా, నేనేం తక్కువ చేశాను, ఏం తగ్గైపోయావు. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ప్రొఫెసర్లు అయితే నా కడుపున పుట్టేవి ఇట్టగా, కేంద్ర ఇట్టగా అయిపోయావు అన్నాడు. నీ గొంతు వినిపించొద్దు, నీ ముఖమే చూపించొద్దు నాకు అన్నాడు. 3 నెలలు మా నాన్నకు గొంతు వినిపించలా, ముఖం చూపించలా. నాన్న పడుకుని నాకు ఇంట్లోకి వచ్చేవాడిని, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయేవాడిని నాన్న లెగవక ముందు. గేదెలు కాసుకో అన్నాడు. ఒకసారి గేదెను కట్టే అన్నాడు. కట్టేస్తాలే నాన్న అన్నానంతే, ఏమనలేదు. సడన్ గా బయటకు వచ్చాడు, ఏదోలే మాట్లాడాడు, నాతో పలకరించాడు కదా, నాకు అంతే చాలు అన్నట్టుగా నేనే కల్పించుకొని పలకరిస్తానులే నాన్న అన్నాను. ఇంతలావు కర్రరా 2 బార్ల పడవుంది, తీసుకొని ఇక్కడ కొడితే ఇంతలావు పొంగిపోయింది చెయ్యి. నేనేమన్నాను నాన్న, కట్టేనన్నానా, తర్వాత కట్టేస్తానన్నానా, ఏం సమాధానం చెప్పకుండా కూర్చున్నానా. ఈ 3 ఏదన్నా చేస్తే నువ్వు కొట్టాలి కానీ కట్టేస్తానులే నాన్న అని దగ్గరికి వెళ్తుంటే ఎందుకు కొట్టావన్నా. నీ గొంతింటేనే నాకు చేళ్ళు జరులు పాకినట్టున్నాయి అన్నాడు. అప్పుడు నేనన్నాను, ముఖం చూపించొద్దంటే ముఖం చూపించకుండా తిరుగుతున్నాను, నువ్వు చెప్పిన మాటకు నేను జవాబు చెప్తే కూడా నీ గొంతు వింటేనే నాకు తేళ్లు జరులు పాకుతున్నాయన్నా, నేను బతకటం నీకు ఇష్టం లేదా నాన్న అన్నా. అవును, ఎక్కడన్నా దూకితావు, ఈ బతకపోతే ఏం చెప్పుకోవాలి నేను నలుగురిలో, నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే అన్నాడు. ఇంకా ఆ రోజు మాత్రం చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నా. అంతకుముందు చెప్పాను కదా, ఒకసారి ఫ్యాన్కి ఉరేసుకుందాం అనుకున్నా రిజల్ట్ వచ్చిన రోజున. నాన్న తిట్టిన రోజున ఎక్కడన్నా దూకి చచ్చిపోమన్నప్పుడు చెంచితకెళ్ళి తిప్పి ఉరేసుకొని చచ్చిపోదాం అనుకున్నా. ఈ స్థితిలో చచ్చిపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది కదా అని వాక్యం విన్న దాన్ని బట్టి నేను ఆత్మహత్యను పోస్ట్ పోన్ చేసుకున్నా. నాన్న ఇట్లా కొట్టి అన్నప్పుడు మాత్రం అసలు నరకానికి పోతే పోయానులే నా ఆత్మ,
చచ్చిపోదామని నిర్ణయించుకొని అమ్మ బాక్స్ పెట్టినా కూడా తినకుండా బాక్స్ ప్రహరీ గోడ మీద పెట్టి మా పొలంలో 2 స్తంభాల లోతైన బావుంటే దాంట్లో దూకి చచ్చిపోదామని వెళ్ళాను. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అమ్మా నాన్న నాకు విలువనివ్వకపోయినా నా విలువను నేనే కోల్పోయినందుకు విలువలేని నా జీవితాన్ని పడేసిన వాళ్ళు పక్కన పగిలిపోయిన పాత్రలాగా తల్లి గర్భంలో నన్ను రూపించిన దేవుడు, నాకు విలువనిచ్చిన దేవుడు, నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నన్ను విలువగా ఎంచి ఒక సేవకుడి ద్వారా వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఏమనో తెలుసా? ఓడిపోయావా? చెడిపోయావా? ఎవరికి పనికి రావట్లేదా? నీ జీవితం నీకు కూడా నచ్చట్లేదా? చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఎంతకంటే భయంకరమైన నరకానికి వెళ్తాం. చెడిపోతే చావు కాదు పరిష్కారం, ప్రవర్తనను దిద్దుకోవటమే పరిష్కారం. ఇప్పుడైనా నాకు అవకాశమే, నా తట్టు తిరుగు, నీ దుష్క్రియలను వదిలిపెట్టు, నీ దుష్ట స్నేహాలను వదిలిపెట్టు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే నేను నిన్ను యుక్తమైన పాత్రగా చేస్తానని ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం తీబాకండి. అక్కడున్న వాక్యం, కుమ్మరి వాని చేతిలో కుండ విడిపోతే దాన్ని ఆయన పడేయడు గాని మెత్తగా పిసికి రాళ్ళు పుల్లలు ఏది మరలా సారె మీద పెట్టి యుక్తమైన పాత్రగా చేస్తాడు కదా. నువ్వు ఇప్పుడైనా నా దగ్గరికి వచ్చి నన్ను అనుసరిస్తే నేను తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను. నువ్వెక్కడ ఓడిపోయావు అక్కడ గెలిపిస్తా. ఏ తల్లిదండ్రులు నీ గురించి బాధపడ్డారో వాళ్ళు అతిశయించేటట్లు చేస్తా. నిన్ను ప్రయోజకుడిగా చేస్తా. కాబట్టి నీ దోషాలు నా దగ్గర ఒప్పుకోమంటే బావిలో దూకటానికి బదులుగా నేను వెనక్కి వచ్చి మోకరించి 12:30 నుంచి 4 గంటల వరకు నా పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఎప్పుడైతే నా దోషాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నాను, ఆయన నన్ను క్షమించాడు. నాలో ఉన్న భారం దిగిపోయింది. చచ్చిపోవాలన్న ఆశ కూడా నాలో నుంచి పోయింది. బ్రతకాలి, దేవుడు బ్రతికిస్తాడు, బాగు చేస్తాడని నా ప్రవర్తనను మాత్రమే మార్చుకోవటానికి నేను ప్రాధాన్యతనిచ్చి ఇంటికి వచ్చేసేసాను. పడుకున్నాను కానీ ఏదో అనుమానం, ఎవరికో చెప్పే వాక్యం నాకు అనుకున్నానా? అసలు నా జీవితం బాగా ఈ 15 సబ్జెక్టులు పాస్ అయ్యి నేను మరలా బట్టగడతానా, బతుకుతానా, బాగవుతానా, నిజమా, ఇది అవుతుందా అంటూ పడుకున్నాను. ఆ తెల్లవారుజామున తన స్వరంతో దేవుడు 3 సార్లు నాతో మాట్లాడాడు. నా కుమారుడు సిరులు లెగిసి కీర్తనలు 16, 11 చదువు అని స్వరం. మా అక్క మజ్జిగ చిలుకుతోంది. నేను మా నానేమో అనుకొని నన్ను అసలు పలకరించాడు కదా. అంతకుముందు మాత్రం చాలా ముద్దుగా పిలిచేవాడు. అప్పటి నుంచి మాత్రం కుక్కని కసిరినట్టే కసురుతున్నాడు నన్ను. అందుకని మా అక్కని అడిగాను, నానున్నాడా అని. అప్పుడు మా అక్క నింది, నాన్న గుంటూరు పోలేదా, తెలియనట్టు మాట్లాడతా, పొద్దున్నే నాస పడుకో అని. మరలా నా స్వరం వినపడుతుంది, దేవుని స్వరం. నా కుమారుడు శరీరం లెగిసి 16, 11 చదవమని. నేను అన్నాను, అక్క నువ్వు నేనే ఉన్నామా, ఇంకెవరైనా ఉన్నారా, నాతో ఎవరో మాట్లాడుతున్నారన్నా. అప్పుడు అక్క ఏమనాలి, ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనాలి కదా. ఆమె మాటకు నా గుండె చాలా ముక్కలైపోయింది. మీతో ఎవరు మాట్లాడతారు రా, దయ్యాలు తప్ప అని. ఏంటి ఇట్టగైపోయింది నా జీవితం అనుకున్నా. అయినా దయ్యాలు వాక్యం చదవమని చెప్తాయా? వాక్యం చదవకుండా చేస్తాయి కానీ అని దేవుడే మాట్లాడుతున్నాడంటావా? దేవుడు ఎవరితో? ప్రవక్తలతో, ప్రార్థనా పరులతో, ఉపవాసాలుండి గోజాడి కనిపెట్టే వాళ్ళతో మాట్లాడతాడు కానీ నాలాగా ఒక చెడిపోయి తండ్రే నా ముఖం చూడటానికి, నా గొంతు వినడానికి ఇష్టపడకపోతుంటే నాలాంటి వాడితో దేవుడు మాట్లాడతాడా అని అనుకున్నాను, ఆయన ప్రేమ తెలియక. కానీ దయ్యాలైతే వాక్యం చదవమని చెప్పవు కదా. తోబుట్టువులు కూడా అసహించుకుంటున్నారు కదా నన్ను. దానికి కారణం నా ప్రవర్తనే కదా. సరేలే, నేను పశ్చాత్తాపడి నా ప్రవర్తనను మార్చుకుంటున్నానని దేవుడితో చెప్పాను కానీ వాళ్ళతో చెప్పలేదుగా. చెప్పినా వాళ్ళు నమ్మరుగా. దేవుడు నమ్మితే చాలు. దేవుడే మాట్లాడుతున్నాడా? అయితే మరొక్కసారి నాతో అదే గొంతు వినపడితే దేవుడే మాట్లాడుతున్నాడని రుజువు చేసుకుంటానని అలా పడుకున్నాను. అప్పుడు వెంటనే నా కుమారుడు సిరిల్ లెగిసి కీర్తనలు 16, 11 చదవమంటున్నానా అన్న గద్దింపు స్వరం వినపడింది. టక్కన లెగిసి చూశానురా, అక్కడ నా 3 భయాలకు దేవుడిచ్చిన అభయాలు అక్కడ ఉన్నాయి. చావు తప్ప వేరే దారి లేదు నాకు అనుకుంటుంటే, నీవు నాకు జీవ మార్గములు చూపించదవు అని ఉంది. నేను బతికినా నా జీవితం అంత కష్టాలే అని నేను అనుకుంటుంటే, నా చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి అని రాస్తుంది అక్కడ. నా జీవితములంతా అవమానాలు, చీత్కారాలే అని అంటే, లేదు నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అని రాస్తుంది. నా బతుకంత దుఃఖము, అవమానాలు, చిత్కారాలంటే నాకు ఆయన సంతోషాన్ని, సుఖాన్ని, జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తే నేను వెంటనే మోకరించి ప్రార్థన చేశాను రా దేవుడా, నా గుండెల్లో ఉన్న ప్రశ్నలు నీకు ఎట్ట తెలుసు? 66 గ్రంథాల ఈ పుస్తకంలో, బైబిల్లో నా కోసం ఒక వచనం రాపించి ఉంచావా?
అదే వచనం నాకు వాగ్దానంగా ఇచ్చావా? నువ్వు నా జీవితాన్ని గనక బాగు చేస్తే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ సాక్షిగా నేను బ్రతుకుతా. నీ మార్గం తప్పిన వారికి నీ మార్గాన్ని బోధిస్తా. నిన్ను ఎదగని వారికి నీ ప్రేమను ప్రకటిస్తా. నిన్ను అనుసరిస్తా. నాకు మంచి జీవితాన్ని ఇవ్వు. వీళ్ళందరి ముందు మళ్ళా నన్ను నిలబెట్టు అని దేవునికి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, తిరంగిపురం దగ్గర వేములూరిపాడని, భూషయ్య వాడి పేరు. వాడు నాకు ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? ఎగ్జామ్ ఫీజు పడింది, నోటిఫికేషన్, ఫీజు కడతావా అన్నాడు. వీడు ఇంట్లో తినటానికి లేదు, మాట్లాడటానికి లేదు, జవాబు చెప్పడానికి లేదురా. నువ్వు కట్టరా, నా బతుకు బాగైతే నీకు ఇస్తానులే డబ్బులు అన్నాడు. వాడు 150 రూపాయలు అప్పుడు ఫీజు కట్టాడు. మరుసటి రోజు ఫోన్ చేసి అన్నాడు, నీ దగ్గర చదువుకోవటానికి పుస్తకాలు ఉన్నాయా, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవటానికి అన్నాడు. నా బతుకు ఇంకా చదువు లేదులే అని కొన్ని పడేశాను, చెడబట్టినాయి కొన్ని, అమ్మ పొయ్యిలో పెట్టింది మంట కోసం, కొన్ని తడిచిపోయినాయి, లేవురా అన్నాడు. గుంటూరులో ఓల్డ్ మార్కెట్, సండే మార్కెట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, ఇంగ్లీష్ మీడియం, బైపీసీ పుస్తకాలు పోస్ట్లో పంపించాడు. అవి ఒక 150 రూపాయలు. పాపం వాడు నాకు 300 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత నేను చదువుకోవటం మొదలు పెట్టాను. నా టైం అంతా వేస్ట్ చేశాను కదా, నాకున్న తెలివితేటలన్నీ వ్యర్థం చేసుకున్నాను, నా డబ్బంతా అమ్మోళ్ళు కట్టిన ఫీజులన్నీ వేస్ట్ చేశాను కదా, దుష్ట స్నేహితులతో, దొరలవాట్లతో, నా యవనిచ్చలతో. అందుకని అటన్నిటిని ఇప్పుడు వదిలేసేసి దేవుని నా హృదయంలో చేర్చుకున్నాను కనుక పొద్దున్నే లెగవటం, రెగ్యులర్ గా బైబిల్ చదవటం, గేదెల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ చదువుకోవటం మొదలు పెట్టాం. చదువుకుంటుంటే నాకేం గుర్తుండట్లా. ఎందుకని? మన అటెండెన్స్ 30 రోజులు కదా సంవత్సరానికి. ఇకేం పాఠాలు వింటేనా, లోపల సబ్జెక్ట్ ఉంటేనా? అందుకని అంత తమిళ సినిమా లాగుంది వ్యవహారం, పుస్తకం తీసి చదువుతుంది. పోనీ ఇప్పుడు ట్యూషన్కి పోదామా? ట్యూషన్ లేదు, ట్యూటర్ లేడు, మాట్లాడటానికి లేకపోయాడు. ఇంట్లో భయపడతా అడుక్కునేవాడు తిన్నట్టు తినాల్సి వస్తుండే. ఎప్పుడు నాన్న వస్తాడో, ఏమంటాడో అని. అమ్మ పాపం జాలి కలిగింది కదా, సాటుగా అన్ని పెట్టేది. భయపడతా తినేవాడు. నాన్న వస్తున్నాడంటే పరిగెత్తేసేసేవాడిని బయటకు. అట్లాగున్న నా జీవితంలో ఇంకా ట్యూషన్ ఎక్కడ, ట్యూటర్ ఎక్కడ? చదువుతుంటే ఏమో అర్థం కావట్లేదు. అలా కూర్చొని ఏం చేయాలబ్బా, పరీక్షకుదేమో ఫీజు కడితేని, ఈ పనులేమో చేయలేకపోతుంటేనే, దేవుడేమో నాకు వాగ్దానం చేశా నా జీవితాన్ని కడతానని, ఎట్లాగా అని ప్రార్థన చేసుకుంటుంటే ఓ పాట గుర్తొచ్చింది. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయ్యున్నవి ప్రభునందు, అద్భుతముగ ప్రభు అన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని, యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే అనుదినము అనే పాట గుర్తొస్తాం. దేవుడా, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నీ దగ్గరే ఉన్నాయి. నాకు జ్ఞానం, జ్ఞాపక శక్తి తండ్రి ఏమో గుర్తుండట్లేదు, టైం కొద్దిగుంది, సబ్జెక్టులు ఎక్కువ ఉన్నాయి. పాస్ అయితేనే కదా నా బ్రతుకులో నాకు క్షేమము, ఆశీర్వాదము, కొంచెం అభివృద్ధి చెందేది. అయ్యా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాను రా. దేవుడు ఎలాంటి జ్ఞాపక శక్తి ఇచ్చాడంటే, ఆ రోజు చదివిన ఈ రోజు వరకు గుర్తుండేంత జ్ఞాపక శక్తి దేవుడు ఇచ్చాడు. మధ్యలో నాన్నకు రికమెండేషన్ పెట్టించా. వాడు పరీక్షలు రాసుకున్నాడు, ఫీజు కట్టుకున్నాడట, ఫ్రెండ్స్ ఎవరో పుస్తకాలు కొనిచ్చారంట. వాడు చదువుకునే గుర్తున్నాయో లేదో రాసుకోవటానికి పెన్సిల్, పేపర్ అడుగుతున్నాడు. పేపరు, పెన్సిల్ కొనికూడదా అనింది అమ్మ. నోట్స్ అడిగే ధైర్యం లేదు, చిత్తు పేపర్లు అడిగా. పెన్ను అడిగే ధైర్యం లేదు, పెన్సిల్ అడిగా. అప్పుడు పెన్సిల్ పావలాకి 10 పైసలకి పెన్సిల్ వచ్చాయి. ₹1 పెడితే నీ చిత్తు పేపర్లు వచ్చాయి. అవి అడిగాను ధైర్యం లేక. ఇంత తెలిసాడు నాన్న అమ్మ మీదకి. నా కొడుక్కి లక్షల రూపాయలు కడితే చదవలేదు కానీ ఇప్పుడు చదువుతాడంట. ముండా సావమను, చదివేలేదేం లేదు. అడిగామంటే నిన్ను తంతా అన్నాడు. ఓయమ్మ దెబ్బలు తప్పినాయి లేని గబ్బగబ్బ బయటికి పరిగెత్తి. పావలా కూడా ఈనాడు ఉంటే ఉండమని సస్తే సావమను. పెద్ద కడుతుంటే నాకు వినపడదా? లోపలికి వచ్చి బయటకు వచ్చి అంటుంది, మీ నాన్న ఎట్టో కట్ట సావమంటున్నాడు. పావలా కూడా ఈయన అంటున్నాడు రా. నాకు వినపడింది లేవమ్మా. ఆయన సావమని, నువ్వు సావమని, నా మనసు నన్ను సావమని, అందరు సావమనే వాళ్ళే. ఒక్కడే బతికిస్తానంటున్నాడు. ఆయనే దేవుడు, దేవుని వాక్యం. ఆయన ఒక్కడే బతకమిస్తానంటున్నాడు, క్షేమం ఇస్తానంటున్నాడు, విలువ ఇస్తానంటున్నాడు, సంతోషం ఇస్తానంటున్నాడు, సుఖం ఇస్తానంటున్నాడు, జీవం ఇస్తానంటున్నాడు. అందరు చావమంటున్నారు. ఎట్టకట్ట చదువుతానులే అని చెప్పి
మరలా వెళ్ళి ఈ బావి తవ్వితే వచ్చిన పెద్ద శుద్ధ ముక్కను పలకగా చేసుకొని చిన్న శుద్ధ ముక్కను బలపంగా చేసుకొని దాని మీద రాసుకొని పరీక్షలకు వెళ్ళి ప్రిపేర్ అయ్యి వెళ్ళి పరీక్షలు రాస్తే అద్భుతం ఏంటో తెలుసా, 15 సబ్జెక్టులు ఎట్ టైం పాస్ అయిపోయాను రా. 4 ప్రాక్టికల్స్, జూనియర్ ఇంటర్ 5, సీనియర్ ఇంటర్ 6, మొత్తం 11 థియరీ సబ్జెక్టులు, 4 ప్రాక్టికల్స్ ఎట్ టైం పాస్ అయిపోయాను. పాస్ అయిన రోజున మా నాన్న గొంతు మారింది. రిజల్ట్స్ వస్తే పాస్ అయ్యావంటగా అంటున్నాడు. ఇటు చూసి నేను ఇటు నిలబడి ఇటు చూసి పాస్ అయ్యావంటగా అన్నాడు. నాకు చాలా బాధేసి, ఇప్పుడన్నా నా వైపు చూడు నాన్న అన్నాను నేను. ఇప్పుడన్నా నా వైపు చూడు నాన్న, తిరుగు నాన్న, నేను నష్టం చేశాను నాన్న, దానివల్ల నేనే నష్టపోయా నాన్న, మీ అందరికీ దూరం అయ్యా నాన్న, సమాజంలో తలెత్తుకోలేకపోయినాను నాన్న, చచ్చిపోయా నన్ను దేవుడు మాట్లాడి బతికించాడు నాన్న. 1 సంవత్సరం 6 సబ్జెక్టులు పాస్గా నేను 2 నెలలు చదివి 2 సంవత్సరాల సబ్జెక్టులు ఒకేసారి ఎట్ట పాస్ అవుతాను నాన్న? నువ్వు పావలా కూడా ఈయనన్నావు నాన్న. శుద్ధ ముక్కల మీద రాసుకొని చదువుకున్నాను నాన్న, నేను పాస్ అవ్వలేదు నాన్న, దేవుడే నన్ను పాస్ చేశాడు నాన్న, ఇటు తిరుగు నాన్న, నన్ను చూడు నాన్న అన్నాను. అట్లా ఏడుస్తూ అడుగుతుంటే మా నాన్న ఇటు తిరిగాడు, కళ్ళు ఎర్రగైపోయి నాన్న కూడా ఏడుస్తున్నాడు. నాన్న నా కోసమే ఏడుస్తున్నావా అన్నాను నేను. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, నువ్వు పాస్ అయ్యావంటే నాకు ఎంత సంతోషంగా ఉందో నీకేం తెలుసురా అన్నాడు. మరి అరిచావు, కొట్టావు, చచ్చిపోమన్నా. అప్పుడు ఆయన అన్నాడు, అట్లాగంటే నన్న పౌరుషంతో చదివి పాస్ అవుతావని నేను తిట్టాను గాని అందరికంటే నువ్వంటే నాకు ఇష్టం రా, నువ్వు వరాన పుట్టావురా, పాడైపోతుంటే బాధేసిందిరా, హృదయాన్ని కఠినం చేసుకొని నిన్ను కొట్టానురా, నిన్ను తిట్టానురా, పౌరుషం తెచ్చుకొని ప్రయోజకుడు అవుతామని. కష్టపడితేనన్నా ఈ కష్టాన్ని తప్పించుకోవటానికి చదువుతావని కొట్టాను గాని నిన్ను తిట్టినప్పుడు కొట్టినప్పుడు నాకెన్ని నరాలు తెగిపోయినాయో నీకేం తెలుసు బాబు అన్నాడు. కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, నా మీద నీకు ప్రేమ ఉంటే నాకంటే చాలు, నాతో మాట్లాడినానా అన్నాడు. మాట్లాడటం ఏంటి, డిగ్రీ చదువుతావా అన్నాడు. ఈసారి నువ్వు చదివిస్తే ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వకుండా చదువుతానా అన్నాడు. ఆ రాత్రికే పోయి అప్లికేషన్ తీసుకొస్తారా. మా కాలేజీలో 150 మంది స్టూడెంట్స్, 3 సెక్షన్లు, వాళ్ళందరిలో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, బిఎస్సి. ఆ తర్వాత కంప్యూటర్ మెడిసిన్. నన్ను డాక్టర్ని చేయాలని నాన్న ఆశపడ్డాడు కనుక కనీసం ఎంబీబీఎస్ అన్నా చేయలేకపోతే మెడికల్ కోర్స్ చేద్దామని రేడియాలజీలో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ టెక్నాలజీ అని నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ దగ్గర మెడినోవా ఉంటే అందులో మెడికల్ కోర్స్ చేశాను. అందులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆమెనేనిలో ఉద్యోగం వచ్చింది. చేస్తుంటే ప్రార్థనకు బానివ్వట్లేదు, ఓటీలని అయ్యని ఇయ్యని ఆదివారం కూడా డ్యూటీలు వేస్తున్నారు. దేవుడి దగ్గరికి పోకుండా నాకు ఈ ఓటీలు ఈ డబ్బులు నాకెందుకు, నేను దేవుని పని చేయాలా, దేవుని వాక్యం చదువుకోవాలా, దేవుని వాక్యం ప్రకటించాలా. ఈ ఉద్యోగం బాగలేదు, మెడికల్ ఫీల్డ్. ఏ ఉద్యోగం అయితే బాగుంటుందా అంటే టీచర్ ఉద్యోగం అయితే బాగా సెలవులు దొరుకుతాయి, 4 గంటలకు వెళ్ళి ఇంటికి రావచ్చు, సెకండ్ సాటర్డే సెలవు, సంక్రాంతి సెలవులు, సమ్మర్ సెలవులు, దీపావళి సెలవులు. అంత సుఖమైన ఉద్యోగం లేదు టీచర్ ఉద్యోగం. కాబట్టి అదైతే బాగా సేవ చేయొచ్చని దాన్ని చేయడానికి ఏం చేయాలంటే బీఈడి చేయాలన్నారు. అందుకని వెళ్ళి బీఈడి జాయిన్ అయ్యాను. తర్లుపాడులో 160 మంది స్టూడెంట్స్ లో కాలేజీలో ఫస్ట్ లో పాస్ అయ్యేటట్టు దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత ఎంఎస్సి జువాలజీ చదివాను, డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. ఎంఈడి చేశాను, డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ ఫిలాసఫీ, అట్లాగా ఎంఎస్సి జువాలజీ అయిపోయి ఎంఫిల్ ఎడ్యుకేషన్, బిఈడి కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాను. నేను ఏ స్కూల్లో చదువుకున్నాను ఆ స్కూల్కి కరెస్పాండెంట్గా దేవుడు నన్ను చేశాడు. ఏ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాను దానికి కాలేజ్ బోర్డు మెంబర్ని అయ్యాను, చర్చిలో డెలిగేట్ని అయ్యాను, బిఈడి కాలేజీలో ప్రిన్సిపల్ని అయ్యాను. నా లెక్చరర్స్ అందరూ వచ్చి నా దగ్గర కూర్చునేటట్టుగా, నేను జీతాలు ఇచ్చేటట్టుగా నా చేతులతో దేవుడు సహాయం చేశాడు. నా ఫ్రెండ్ కరెస్పాండెంట్ అవటం వలన నేను అక్కడ ప్రిన్సిపల్ అయ్యి 2019 వరకు ఈ ఉద్యోగాలన్నీ చేస్తూ 8 సంఘాలు స్థాపించడానికి దేవుడు సహాయం చేసి అనేక రాష్ట్రాలకు తీసుకువెళ్ళి లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే ఫలభరితమైన జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. వాక్యంలో ప్రవీణత సంపాదించుకొని వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడుచుకుంటూ ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికీ వాక్యాన్ని బోధిస్తున్నాను. గొప్పకి చెప్పట్లా. ఇప్పటికి నా పేరు 76 మంది పెట్టుకున్నారు వాళ్ళ పిల్లలకి. 76 మంది. మా నాన్నే నా పేరు పిలవటానికి ఇష్టపడలేదు, ఆయనే ఏరుకోరి పేరు పెట్టాడు.
పాడు చేసుకున్నానని నన్ను పిలవటానికి ఇష్టపడలా. ఎక్కడో పేరు సిరిల్ అని. సిరిల్ అంటే మాస్టర్ అని అర్థం, టీచర్ అని అర్థం. సిరిల్ అంటే లార్డ్ అని అర్థం. అట్లాంటి పేరు పెడితే ఈడెంత పనికిమాలినోడైపోయాడు అనుకున్నాడు. కానీ ఈరోజు బతకటానికి చదువు, జీవించటానికి దేవుని వాక్యం ప్రకటించే టీచర్గా దేవుడు నన్ను చేసి నా పేరుని సార్థకం చేశాడు యేసయ్య. నేను చేసుకోవాలా, మా టీచర్లు చేయలే, నా ఫ్రెండ్స్ చేయలే, గవర్నమెంట్ హెడ్ మాస్టర్లు అయినా అమ్మా నాన్న చేయలేకపోయినారు. పేరుకు తగ్గట్టు బతికేటట్టు దేవుడు నన్ను మాస్టర్ని చేశాడు, ప్రీచర్ని, టీచర్ని చేసినాడు, రాజకుమారుడిలాగా చేశాడు. దేవుడు నన్ను వదిలిపెట్టలేదురా, నేను దేవుడిని వదిలిపెట్టలేదు. 16వ ఏట నా జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తే 49 ఏళ్ళు వచ్చేదాకా నేను దేవుడిని వదిలిపెట్టలేదు. ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుడే క్షమిస్తా, సరిచేస్తా, బలపరుస్తా, నడిపిస్తా వచ్చాడు. నాకేం తక్కువ చేయలేదు. నేను ఊహించినంత గొప్ప జీవితం దేవుడు నాకు అనుగ్రహించినాడు. దేవునిలో నిలిచి ఉండటం అంటే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించి నడుచుకుంటూ దాన్ని ఇతరులకు బోధించాలి. రెండో విషయం, ప్రార్థనలో నిలిచి ఉండాలి. ఈ వాక్యము, ప్రార్థన ఎవరు నేర్పిస్తారు? దైవజనులు నేర్పిస్తారు. దేవుని మందిరంలో నేర్పించబడతాయి. టీవీలలో, సెల్ ఫోనుల్లో, ఫ్రెండ్స్ దగ్గర, తిరణాలలో, డాన్స్ పార్టీల్లో నేర్పించరు. భక్తిని దేవుని సన్నిధిలో నేర్పిస్తారు, దేవుని పిల్లలు నేర్పిస్తారు. కాబట్టి దైవజనులను తల్లిదండ్రులతో సమానంగా మనం చూడాలి. ఒకంత వాళ్ళకంటే ఎక్కువగా దైవజనులను చూడాలి. ఎందుకో తెలుసా? నీకు భక్తిని నేర్పిస్తారు, పరిశుద్ధత నేర్పిస్తారు, నీతి నేర్పిస్తారు, విశ్వాసం నేర్పిస్తారు, విధేయత నేర్పిస్తారు. దేవునితో అంటుకట్టే వ్యవసాయదారులు దైవజనులు. మొక్కను పెంచినట్టుగా కంచె వేసి పెంచుతారు నిన్ను. నీలో ఫలములు వచ్చేటట్లు చేస్తారు. ఏమిటా ఫలాలు? సత్క్రియలే ఆ ఫలాలు. దేవుడు మనల్ని కలుగజేసింది సత్క్రియలు జరిగించటానికి. దుష్క్రియలను మనం విడిచిపెట్టాలి. దుష్క్రియల లిస్టు మీకు చెబుతా, ఏ ఒక్కటున్నా వాటిని వదిలిపెట్టేయండి. దేవునికి మధ్యాహ్నం మీ హృదయాన్ని ఇచ్చారు కనుక మీలో ఉన్న దుష్క్రియలు ఒక్కటొక్కటి తొలగించుకోవాలి. రండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. దేవునికి నీ హృదయంలో తావిచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని వాక్యం చదువుతూ ఉదయ సాయంత్రాలు ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధుల సహవాసంలో ఉంటే దేవుని ఆత్మ నీ హృదయంలో ఉంటుంది. పాపానికి దూరంగా పారిపోతే నీ హృదయంలో దేవుని ఆత్మ ఉండి నువ్వు దేవుని ఆలయంగా మారుతావు. అప్పుడు దేవుని మహిమ, ఆ దేవుని యొక్క విలువ నిన్ను నింపబడుతుంది. అట్లా కాకపోతే దుష్టుడు, అపవిత్రాత్మలు, దురాత్మలు వస్తాయి. 28వ వచనం చదువుతున్నాను, నాతో పాటు. రోమా 1:28. మీరు కూడా మెల్లగా చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఎనొల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహం, కపటం, వైరం అను వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులను ఐరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. కొన్నిసార్లు మనం చేసే వాళ్ళ దగ్గర కూర్చుంటాం. ప్యాకెట్ ఆడుతున్నారనుకో ఆడికి పోయి కూర్చుంటాం. పబ్జీలు ఆడుతున్నారనుకో ఆడికి పోయి కూర్చుంటాం. ఆడపిల్లలతో అస్కేసుకుంటున్నారనుకో, మురికి ముచ్చట్లు, ఆడపిల్లలు మగపిల్లలు, ఆడ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నా, ఏమన్నాడు, పడ్డాడా, పడలేదా, తాగుబోతులతో కూర్చుంటే, వ్యభిచారులతో కూర్చుంటే, జోతగాళ్లతో కూర్చుంటే, అపవిత్రమైన జారులతో, చోరులతో కూర్చుంటే నిన్ను కూడా అందులోకి లాగేస్తారు మెల్లగా. అర్థమవుతుందా? అట్లా చేసే వారితో కూడా సమ్మతించకూడదు, నువ్వు చేయకూడదు. దేవునికి హృదయంలో తావివ్వని వారు, అంటే వాక్యానికి, ప్రార్థనకు, భక్తికి హృదయంలో తావివ్వని వారు మరణానికి పాత్రులవుతారు. బతికే ఉంటాంలే, ఆత్మలో చస్తాం. మనము ఈ లోకంలో చచ్చిపోతే నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతాం.
మన ఆత్మకు చావు లేదు. ఎవరు ఎప్పుడు చచ్చిపోయినా మన ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుట, రొమ్ము కొట్టుకునుట, కేకలు వేయుట, యుగ యుగాల శిక్ష. కాబట్టి పాపం చేసిన వారందరి ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతారు. ఎవరైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతుంటారో వారు మరణించిన వారి ఆత్మలను దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్తారు. వారు యుగ యుగాలు చీకటి లేని, దుఃఖం లేని, మరణం లేని, రోగము లేని, పాపము లేని ఆ పరిశుద్ధ రాజ్యంలో ప్రభువుతో, ప్రభు సింహాసనంలో ఆ జీవ కిరీట ధారులై మహిమ వస్త్రాలు ధరించి యుగ యుగాలు దేవునితో ఉంటారు. ఈ లోకంలో ఎప్పుడైనా చనిపోతాం. స్థిరముగా ఉండే నరుడే లేడు. ఎప్పుడైనా ఎవరైనా చచ్చిపోవచ్చు. చిన్నపిల్లలు కుక్కలు కలిసి చచ్చిపోతున్నారు. హైదరాబాద్ లో మొన్న ఒక పిల్లోడిని 14 కుక్కలు పీకి చంపేసారు. పిడుగులు పడి చనిపోతున్నారు. పాము కరిచి చచ్చిపోతున్నారు. దీపావళి బాంబులు పేరు చచ్చిపోతున్నారు. మొన్న ఒకడెవడో గాలిపటాలు ఎగరేసే సీజన్ కదా ఇప్పుడు ఇది. ఆ గాలిపటాలు ఎగరేస్తా ఆ పిట్టగోడ లేని ఇంటికి దారి వచ్చి వైర్ల మీద పడ్డారు. అంతే ఒళ్ళంతా భగ్గున మండుకుంది. కాలి బూడిదైపోయింది. చచ్చిపోవటానికి ఎన్ని కారణాలు. బస్సులో పోతా అంటే, స్కూల్ బస్సులో యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నాం. ఆటోల్లో వెళ్తా బైకుల మీద వెళ్తా చనిపోతాం. చనిపోవటానికి 1,00,000 కారణాలు. బతుకున్నామంటే దేవుని దయ. ఏ స్థితిలో నువ్వు ఉండి పోతావు అన్నది చాలా ముఖ్యం. దేవునికి అవిధేయంగా ఉండి పాపాన్ని జరిగిస్తా, పాపం చేసేవారితో సహవాసం చేసి సమ్మతిస్తా నువ్వు కన్ను మూసావనంటే నీ ఆత్మ పాతాళంలో యాతన పడుతుంది యుగాలు. మనం ఎవరము పాతాళానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. పరలోకంలో ప్రభుతో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకని ఇప్పుడే మన దోషాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అబద్ధాలు, అమ్మ నాన్నకి ఎదురు తిరగటము, గొడవలు, చెడ్డ ఆశలు, ఇవన్నీ మనం వదిలిపెట్టాలి. ఏ వయసుకు తగ్గ పాపాలు ఆ వయసుకు ఉంటాయి. నేను పాపం లేదనంటే వాడు అబద్ధికుడు అవుతాడు. పాపం లేని వాడే లేడు అసలు. అందుకే మనం చేయాల్సింది ఒకటే, పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి నా ఆత్మను పరలోకం చేర్చుకో, నన్ను నీతిగా బ్రతికించు అని ప్రభుత్వం మీరు చెప్పాలి. అప్పుడు అన్నిట్లో ఫలిస్తారు. చదువుల్లో, ఉద్యోగాల్లో, ఆరోగ్యంలో, సంపాదనలో, భక్తిలో, చక్కని ప్రవర్తనలో, అన్ని విషయాల్లో మీరు ఫలిస్తారు. ఫలించే చెట్టుకి ఎంత విలువ ఉంటుందో మీకు అంత విలువ ఉంటుంది. ఎండిపోయిన చెట్టుకి ఏమాత్రం విలువ ఉంటుందో, దేవునికి దూరం అయితే, పాపంలో ఉంటే మనం అలాగా కాల్చివేయబడతాం నరకాగ్నిలో. కాబట్టి నీ జీవితం ఫలభరితంగా ఉండాలని అంటే నువ్వు దేవుని ఆలయాన్ని వదిలిపెట్టకూడదు. దేవుని దైవజనులను తల్లిదండ్రులుగా భావించి వాళ్ళ మాటకు లోబడాలి పరిపూర్ణంగా. రోజు ఉదయ సాయంత్రం వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం వాడుకైపోవాలి. దేవునితో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అంతేగాని నీకు పాపాన్ని నేర్పించే స్థలాలు గాని, వ్యక్తులు గాని, కార్యక్రమాలు గాని నువ్వు వెళ్ళకూడదు. అలా నిన్ను నువ్వు కాపాడుకుంటే నీవు స్వతంత్రుడవై దేవుని సన్నిధిలో బలంగా సాగుతావు. దేవుడు నన్ను అలా చేశాడు. బానిసత్వం నుంచి విడిపించాడు. ఆత్మలో చచ్చిన నన్ను బ్రతికించాడు. ఎండిపోయి పారవేయబడిన నన్ను మరలా తనలో అంటుకట్టాడు. అంటుకట్టి దేవుని బిడ్డగా మార్చుకున్నాడు. దేవుని ఆత్మతో నింపాడు. ఇప్పుడు నన్ను నేను పవిత్రంగా కాపాడుకుంటున్నాను. నేను ఎంతో మందికి వాక్యాన్ని చెప్తే చాలా మంది హైందవులు రక్షించబడ్డారు. వాళ్ళు నా స్నేహితులందరూ ఇప్పుడు జర్మనీలో, స్వీడన్లో, ఇంగ్లాండ్లో, అమెరికాలో వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ కుటుంబాలకు పోషకులుగా ఉన్నారు. నా స్నేహంలో వాళ్ళందరినీ రక్షించినాను, దేవుని దగ్గరికి నడిపించినాను. అందరు చక్కగా సెటిల్ అయిపోయారు. చాలా మంది డాక్టర్లు, చాలా మంది ఇంజనీర్లు, కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది సైంటిస్టులు అయినారు, కొందరు సేవకులు అయినారు. అట్లాగా అందరి కుటుంబాలు కట్టబడ్డాయి. వాళ్ళందరి ఇళ్లలో నా ఫోటోలు పెట్టుకున్నారు. ఎప్పుడు నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళ పిల్లలకు నా గురించి చెబుతారు. ఆయన వల్ల మేము దేవుణ్ణి తెలుసుకున్నాం, ఆయన వల్ల చక్కగా చదువుకున్నాం, మా స్నేహితుడు మమ్మల్ని కాపాడినాడు, దేవుని దగ్గరికి నడిపించినాడని వాళ్ళందరూ ఇప్పుడు చాలా మెచ్చుకుంటారు నన్ను. ఆ ఇంటికి పోతే నన్ను ఒక దొరలాగా చూస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితాలను దేవుని దగ్గరికి నడిపించా, దేవునిలో అంటుకట్టేటట్టు చేశా, వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో నిలిచేటట్టు చేశా. నాకు చాలా సంతృప్తిగా ఉంది. నేను బాగయ్యాను, అనేకులను బాగు చేసినాను. ఇంకా దేవుడు బతికిస్తే బాగు చేస్తా, పిలిస్తే పోతా. నాకు చావంటే భయం లేదు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతా. ఇంతకంటే మరి శ్రేష్ఠ దేశంలో దేవుడితో ఉంటా.
దేవుడు లేకుండా నా స్నేహితులు చాలా మంది మత్తు పదార్థాలకు పాపానికి బానిసలై కొందరు చంపబడ్డారు, కొందరు చచ్చిపోయారు, కొందరు అనారోగ్యాల పాలయ్యారు. ఈ కళ్ళతో చూసా, వాళ్ళ కన్నీటి గాథలు విన్నా. ఎవరు అలా అవ్వకూడదని భారంతో పనిచేస్తున్నా. ఉద్యోగం అడ్డమైపోయింది, పగలు బడికి పోవాల్సి వస్తుంది, రాత్రే ఉద్యోగం చేస్తున్నానని దేవుడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టమంటే దాన్ని కూడా వదిలేసి పగలు రాత్రి దేవుడు పని చేస్తున్నా. ప్రజలను బ్రతికించటానికి, బాగు చేయటానికి, నీతి మార్గంలో నడిపించటానికి. ఎజ్రాలాగా మారాలి, దానియేలులాగా మారాలి. దానియేలు 3 సార్లు దినానికి ప్రార్థన చేసేవాడట. మనం 2 సార్లన్నా చేయొద్దా? ఆయన ప్రధానమంత్రి 127 ఆస్థానాల మీద అధికారి దినానికి 3 సార్లు చేశాడట ప్రార్థన. మనం 2 సార్లన్నా చేయొద్దా? పొద్దున్నే లెగవగానే, రాత్రి పడుకునేటప్పుడు. రాత్రంతా కాపాడిన ప్రభు, పగలంతా కనికరించిన ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పొద్దా? ప్రార్థన చేసుకోవద్దా? వాక్యం చదువుకోవద్దా? ఆ వాక్య ప్రకారం బ్రతకొద్దా? అలా బ్రతికి చూడండి, మీరు ఎన్ని లక్షల మందికి దీవెనకరంగా మారిపోతారు. ఎంతెంత ఉద్యోగాలకు వెళ్తారో, ఎంత గొప్పవారు అవుతారో నాకు తెలియదు. సైమన్ గారు, వాళ్ళ మిస్సెస్ రేచల్ అమ్మ, మరి ఇక్కడ పాస్టర్ గారు ఆదాం గారు, వరకుమార్ గారి తండ్రి గారు ఆదాం గారు ఎంతో పరిచర్య చేసి పిల్లల్ని పెంచుకొని ఈ రోజు ఇంతమంది దీవెనకరంగా చేశారు. రేచల్ గారు కూడా మిషన్ కుట్టుకుంటా ఇక్కడికి వచ్చినప్పుడు పరిచర్యలో పిల్లల్ని 5 గంటలకే లేపి వాక్యం చదివించి, ప్రార్థన చేపించి, చదువులు చెప్పిస్తే IIITలో చదివి వాళ్ళు ఇంజనీర్లు అయినారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు, చిన్న వయసులోనే సెటిల్ అయిపోయినారు. వాళ్ళ పిల్లలకు జూనియర్, వాళ్ళ చిన్నవాడి జూనియర్ మా అన్నయ్య కొడుకు అనమాట. వాడు కూడా NTPCలో, వాడు 21 సంవత్సరానికే వాడికి ఉద్యోగం వచ్చే. వాళ్ళ తమ్ముడు మరి 17 సంవత్సరాలకే ఈ ఫైటర్ పైలట్లు ఉంటాయా, యుద్ధాలు చేసే విమానాలు నడిపే ఉద్యోగం వచ్చిందంటే 17 సంవత్సరాలకే సెలెక్ట్ అయిపోయినాడు. చిన్నప్పటి నుంచి మీరు దేవుని సన్నిధిలో ఉండి, ప్రతి దురలవాటుకు దూరంగా, ప్రతి చెడ్డ స్నేహాలకు దూరంగా ఉండి, ఈ సెల్ ఫోన్లతో, టీవీలతో ఊరికి టైం వేస్ట్ చేసుకోకుండా చెత్త మురికి మాటలతోటి మీరు కష్టపడి చదువుకొని దేవుని మీద ఆధారపడితేనానా మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు. బాగా సెటిల్ అవుతారు, అమ్మా నాన్నలు గౌరవం పొందుతారు, వాళ్ళ కష్టాలు తీరుతాయి, మీరు వాళ్ళను పోషించవచ్చు, అనేకులకు నీతి మార్గాన్ని బోధించవచ్చు. అందుకని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడురా. దేవుడు మిమ్మల్ని నియమించాడు, ఈ సంఘాన్ని ఇచ్చాడు, సేవకుని ఇచ్చాడు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, నన్ను తీసుకొచ్చాడు. ఈ వాక్యం వినే అవకాశం మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఎందుకు? పని లేక కాదు, మీ పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి దేవుని. అందుకనే మీరు ఆ ప్రణాళికల్లోకి రావాలి. దేవునిలో నిలిచి ఉండండి, వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. ఓకేనా? తొందరగా మీరందరూ బాప్తిస్మం తీసుకోవాలి. పాత జీవితాన్ని పాతి పెట్టాలి, పాప జీవితాన్ని తీసేయాలి. ఈ జీవితం ఇక నీకే తండ్రి, ఈ హృదయంలో నువ్వు ఉండు తండ్రి. నీ వాక్య ప్రకారం నేను నడుచుకునే మంచి హృదయం నాకు దయచేయి తండ్రి. నా చేయి పట్టి నన్ను నడిపించు తండ్రి. నీ మార్గం తొలగిపోనివద్దు తండ్రి. నన్ను ఫలింపులోకి తీసుకురా. పారవేయబడే వ్యక్తిగా నన్ను ఉండనియొద్దు, అగ్నిలో నన్ను వేయొద్దు నాయన. నిత్య సింహాసనంలో, నిత్య జీవంలో నన్ను చేర్చుకో తండ్రి అని నీవు ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభువుకు అర్పిస్తే, బాల్య దినాల నుంచే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఎస్తేరు, ఆ తర్వాత యోసేపు, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలను దేవునికి ఇచ్చారా? ఎంత గొప్పగా దేవుడు దీవించాడు. మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మీరు నాలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరు ఎండిపోతారు, బయట పారవేయబడతారు, కాల్చివేయబడతారు, బూడిదైపోద్ది బ్రతుకు. అందుకే దేవునిలో నిలిచి ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకసారి ఒక బానిస, ఇంకా ఉన్నాయి ఇలా చెప్పే విషయాలు, ఈసారి వస్తే చెబుతా. మిమ్మల్ని 4 గంటలకు వదిలేద్దామని అనుకున్నాను. పొద్దున ఎక్కువసేపు మీకు వాక్యం చెప్పాను కనుక ఇప్పుడు తొందరగా పంపించాలన్నది నా ఉద్దేశం. చెప్పమంటే 6 గంటలు నాకు చెప్తాను, కానీ మళ్ళీ నేను కూడా పోవాలిగా చాలా దూరం. అందుకని ఈసారి వస్తే మిగతా విషయాలు మీతో చెబుతాను. ఇప్పుడు ఒక సంగతి చెప్పి మీకు ప్రార్థన చేపిస్తే, ఒకడట అమ్మను నాన్న వదిలేసేసి ఆశలతో దూరదేశం వెళ్ళిపోయాడు. అక్కడ ఎవడో దుర్మార్గుడు పట్టుకొని వాడిని బానిసగా మార్చుకున్నాడు. బానిసగా మార్చి వాడి మీద బానిస ముద్ర వేసాడట. కాల్చి కర్రుతో ఎస్ అనే అక్షరంతో వేస్తారనమాట. అది ఎవరికి కనపడ్డ, ఇక్కడ ఉంటుందంట గుండె మీద, అది ఎవరికి కనపడ్డ వీడు పలానా బానిస అని చెప్పి వాడు తప్పించుకొని పోయినా కూడా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, అయి తట్టాలి. అందుకని ఇప్పుడు ఇక వాడు
అమ్మా నాన్న దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకొని వచ్చి విచ్చలవిడిగా తిరుగుతా దుర్మార్గుడి చేతిలో దిక్కితే వాడు బానిసగా మార్చి ముద్రేసేసాడట. ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు. అందుకని పెడితే తింటాం, లేకపోతే లేదు. అన్ని పనులు చేపించి నిద్రపోనివ్వకుండా ఆడిని పాపం పీల్చుకు తిన్నాడు. వాడు అస్థి పంజరం లాగా తయారయ్యాడు. కనీసం గ్లాసు నీళ్లు కూడా ఎత్తలేకపోతున్నాడు. ఇక వాడికి శక్తి లేదని తెలిసిన తర్వాత వాడి బలమంతా వాడేసేసుకొని ఇప్పుడు వీడెందుకు పనికిరాడు, ఊరికే మేపటం ఎందుకు, నాకు ఖర్చు, అందుకని అమ్మేసేద్దామని బానిసల సంతకు తీసుకొచ్చాడట అమెరికాలో. అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నాడు, అబ్రహాం లింకన్. ఆయన బానిసల విమోచన కొరకు ఉద్యమాలు చేస్తున్నాడు. అప్పుడు ఆ కాలంలో జరిగిన సంగతి అన్నమాట. తీసుకొచ్చి బానిసల మార్కెట్లో పెడరెక్కలు విరిచి కట్టి $2 $2 అంటున్నాడు. అందరు వచ్చి చూసి వీడు $1 కూడా పనికిరాడు, $2 ఎందుకు వీడికి అని అందరు చూసిన వాళ్ళు అటు ఇటు చూసి ఆ ఎముకల గూడు కండలన్నీ కరిగిపోయి చర్మం మాత్రమే కట్టుకుంటే వద్దులే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. 50 cents కూడా ఉడుకుంటలేదు. $2 అంటే మన భాషలో చెప్పుకుందాం $2. ఇప్పుడంటే విలువ లేదు కానీ రూపాయికి, అప్పుడు చాలా విలువ కదా. ఇప్పుడు $100 అయింది అమెరికాలో కూడా. $2 అంటే $1 కూడా పనికిరాడని వెళ్ళిపోతున్నారట. సాయంత్రం అయిపోతుంది, సంత మూసేయాలి. ఈయన మాత్రం ఇంటికి తీసుకెళ్ళాడు ఈయన, ఎందుకనంటే తెచ్చారు కదా అమ్మడానికి, ఎవడు కొనుక్కోవట్లేదు. అప్పుడు వాడు అన్నాడట, ఈ 15 నిమిషాలు ఎవరైనా వచ్చి కొనుక్కున్నారు, లేకపోతే నీకు మైనపు చొక్కా తగిలించి కుళ్ళ ముట్టి చెల్లిపోతాను, కాలి బూడిదైపోతావు అన్నాడు. వాడన్నాడట, తగలబెట్టకపోతే వదిలేసేస్తే ఆకులు అలములు తినేటో కట్ట బతుకుతాను కదా, జీవితకాలం అంతా నా శక్తి అంతా పిండేసుకున్నావు కదా, అస్థిపంజరంలాగా మార్చావు కదా, నీకు జాలి లేదా, ఇప్పుడన్నా నువ్వు నన్ను వదిలేసేసేయి, ఆకులు అలములు తిని బతుకుతా, అడుక్కొని బతుకుతా అన్నాడట. ఏయ్ కుదరదు, ఉంటే నా దగ్గర ఉండాలి, లేకపోతే నిన్ను కాల్చి బూడిద చేసి పడేస్తా. ఆ రోజుల్లో బానిసలు పశువులతో సమానం. మనం పశువును మేపితే మేపుతాం, కోస్తే కోస్తాం కదా, అట్లా అడుగుద్దా పశువు. ఆ పశువు తప్పున ఎవరైనా వచ్చి అడుగుతారా ఎందుకు కోసావు అని? అట్లాంటిది బానిసత్వం అప్పుడు. ఇక 15 నిమిషాలు ఎవరైనా కొనుక్కుంటే బాగుండు, లేకపోతే కాలుస్తాడేమోనని దిగులుగా నిరాశగా తలంతా కింద పడేసేసి సాగు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోపు ఒక కారు వచ్చి ఆగిందట. ఆ కారులో ఎవరు వచ్చారు తెలుసా? అబ్రహాం లింకన్ గారు దిగారు. చూడగానే వీడికి ఎక్కడో చిరు ఆశ కలిగిందట. అమ్మ, బానిసల విమోచన కోసం ప్రయాసపడుతున్న అబ్రహాం లింకన్ గారు వచ్చారు, ఆ $2 ఏదో వాడికి ఇచ్చి నన్ను విడిపిస్తాడులే అని అనుకుంటున్నాడు. అబ్రహాం లింకన్ చూడగానే ఈ దుర్మార్గుడు $2 అన్నాడు, $200 అంటున్నాడు. $1 కూడా పనికిరానోని $2 కమ్మినా సుఖమే కదా, $200 అంటే ఎట్లా కొనుక్కోవటం? అబ్రహాం లింకన్ గారు వచ్చి అన్నారట, ఏం పొద్దుటి నుంచి $2 అంటున్నావంటగా, $1 కూడా ఎవరు కొనుక్కోలేదుగా, మరి ఇప్పుడేంటి నన్ను చూడగానే $200 అంటున్నావు అన్నాడట. అవును, 200 కాదు 2000 అంట, నీకు ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే మైనపు చొక్కాలు తగిలించి కాల్చి పడేసి బూడిద చేస్తా అన్నాడట. అనగానే అతని మీద అబ్రహాం లింకన్కి జాలి వచ్చేసింది. గబగబా కారు దగ్గరికి వెళ్తూ ఉంటే ఈయన కూడా కొండు $2 అమ్మకూడదా, 200 అనేసరికి ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడట ఈ బానిస. కానీ ఆయన కారు దగ్గరికి వెళ్ళి చెక్ బుక్ తీసుకొని వెనక్కి వచ్చి $200 మీద సంతకం చేసి చెక్ చించి వాడి చేతిలో పెడితే ఆడు ఆశ్చర్యపోతున్నాడట. కేంద్ర $200 కొన్నాడు అని. ఈ పనికి మాలినాడు వీడు భయపడుతున్నాడట. ఎందుకు $2 కూడా పనికిరాని నన్ను $200 ఎందుకు కొన్నట్టు అని. వాడేమో ఆశ్చర్యపోతున్నాడట. అయిపోయిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతూనే వాడు వెళ్ళిపోయాడట. నీ ఇష్టం ఏదన్నా చేసుకొని. అబ్రహాం లింకన్ గారు వచ్చి మెల్లగా తాళ్ళు ఒప్పదిస్తున్నాడట. ఒప్పదిస్తుంటే బానిస అడుగుతున్నాడట, $2 ఎవడు కొనుక్కుపోతే ఇంత పెద్ద సిటీలో నన్ను ఎందుకు $200 మీరు కొన్నారు అని అడిగాడట. చెప్తాను రా అన్నాడట ఈయన. ఏం చేస్తాడో అని భయపడుతున్నాడట. వచ్చి కారు దాకా, కారు ఎక్కు అన్నాడట. అంటే ఆ బానిస అన్నాడట, అమెరికా చరిత్రలో ఏ యజమానుడి కారైనా, ఏ ఒక్క బానిస అయినా ఎప్పుడైనా ఎక్కారా, ఎందుకు నన్ను ఎక్కమంటున్నారు అన్నాడట. బానిసని అన్నావు కదా, యజమానుని అన్నావు కదా, ఎక్కు చెప్తున్నానుగా అన్నాడు. ఎక్కలేనయ్యా, నన్ను పరీక్షించొద్దయ్యా, ఎక్కడికి రావాలో చెప్పండి, మెల్లగా నడుచుకుంటూ వస్తా అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, యజమానుడికి లోబడాలి, కొన్నాను కదా నిన్ను, ఎక్కు
నడవడానికి వీల్లేదు అన్నాడు. రెక్క పట్టుకొని కారులో కూర్చోబెట్టి తలుపేసి అన్ని సర్ది కారును నడిపిస్తున్నాడు. ఊరి బయటికి పోతున్నాడు, ఊరిలోకి పోకుండా. అప్పుడు ఈ బానిస అనుకున్నాడట, నన్ను ఊరి బయటికి తీసుకెళ్లి 4 రోడ్ల కూడల్లో దించి నన్ను ముందెళ్ళమని వెనక నుంచి తుపాకీ గురిపెట్టి కాలుస్తాడేమో. ఆట వస్తువులాగా, అంటే గన్ షూటింగ్ నేర్చుకునే వాళ్ళు మనిషి బొమ్మ అక్కడ పెట్టి చేతులకి, కాళ్ళకి, గుండెకి, తలకి, కాళ్ళకి కొడుతుంటారు కదా బుల్లెట్లు. అట్లాగా ఒక ఆట వస్తువు, విలాస వస్తువు లాగా నేను ఎందుకు పనికిరాను కాబట్టి వెనక నుంచి గన్నుతోటి పేలుస్తాడేమో అని భయపడుతున్నాడట. అనుకున్నట్టే 4 రోడ్ల కూడల దగ్గరికి తీసుకెళ్లి దించి దిగు అన్నాడట. అయిపోయిందిరా నా పని, ఇప్పుడు దిగమంటున్నాడు అని మెల్లగా దిగాడట. దిగిన తర్వాత అన్నాడట, నీ ముందు ఎన్ని దారులు కనపడుతున్నాయి అన్నాడట. 4 దారులు అన్నాడట. ఈ 4 దారుల్లో ఎక్కడికి వెళ్తే నువ్వు సుఖంగా క్షేమంగా సంతోషంగా బ్రతకగలవో ఆ దారిలో వెళ్ళిపో అన్నాడట. నాన్న, బానిసను, ఇప్పటి నుంచి బానిసవు కాదు, నేను వెలపెట్టి విడిపించాను కదా, నీకు స్వాతంత్ర్యం ఇస్తున్నా, నీకు స్వేచ్ఛనిస్తున్నా, ఏ దారిలో వెళ్తావో వెళ్ళు, నీవు ఈ రోజు నుంచి ఎవడికి బానిసవు కాదు అని చెప్పి పొమ్మన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, పొమ్మని కాస్త ముందుకు పోయినాక కాలుస్తాడేమో అనుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, ముందుకెళ్ళమని కాలుస్తాను అనుకుంటున్నావా? నాకు అర్థమైపోయింది నీ డౌట్, నేనే వెళ్ళిపోతున్నా, నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళి స్వేచ్ఛగా బతుకు, నిన్ను ప్రేమించి నా వెల, నా డబ్బులు, నా కష్టార్జితం ఇచ్చి నీకు స్వేచ్ఛనిచ్చా, హ్యాపీగా బతుకు, నీ సంతోషమే నాకు కావాలి, నీ సుఖమే కావాలి, నీ క్షేమమే నాకు కావాలి, ఈ చివరి రోజులైన స్వేచ్ఛగా బ్రతుకంటూ నువ్వు పోకపోతే నేనే పోతానని కారెక్కి పోబోతున్నాడంటరా. అప్పుడు వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్కి అడ్డుపడి ఆయన కారులో కూర్చున్నాడు కదా, ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఒక మాట అన్నాడట, నిజంగా నా సంతోషం, నా ఆరోగ్యం, నా క్షేమము నీకు ముఖ్యమైతే, అందుకే అంత వెలపెట్టి నన్ను విడిపిస్తే, ఈ 4 దారుల్లో లేని క్షేమం నీ కాళ్ళ దగ్గర ఉంది, నాకు నీ దగ్గరుంటా, నన్ను తీసుకెళ్ళు, నేను ఎక్కడికి పోను, నీ ముఖం చూస్తూ చచ్చిపోతా, రోజుకంత అన్నం పెట్టు, నీ కుక్కలు ఉండే చోట నన్నుంచు, నువ్వు బయటికి లోపలికి వస్తున్నప్పుడు నీ ప్రేమ కలిగిన ముఖాన్ని చూసుకుంటా, కుక్కలకు అన్నం పెడతావు కదా, నాకు ఒక ముద్ద పెట్టు, తింటా, ఎంతకాలం బతుకుతానో తెలీదు, చచ్చిపోయేటప్పుడు నిన్ను చూసి సంతోషంగా చచ్చిపోతా, ఇంత దయ నా మీద చూపించావు నువ్వు అని అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, వచ్చి కారెక్కన్నాడట. కారెక్కిన తర్వాత తీసుకెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే అతను కోరుకున్నాడు కదా ఎన్ని. కుక్కలు ఉండే గేట్ వచ్చిందట. అప్పుడు ఆయన అన్నాడట, ఆపండి ఆపండి, నేను కోరుకున్నది ఇక్కడే అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు అక్కడ కోరుకున్నావు, నేను మరొక చోటకి తీసుకెళ్లాలని కోరుకున్నా, నాతో మౌనంగా రా అన్నాడట. వెళ్ళిపోయాడు, తన బంగ్లా వరకు వెళ్ళాడట. కారు షెడ్డులో పెట్టినారు. ఆయన ఈయన చేయి పట్టుకొని మెల్లగా తన హౌస్ లోకి తీసుకెళ్ళాడట. మెట్లెక్కిస్తుంటే, నా గత యజమానుడు నా శక్తి అంతా దోచుకున్నాడు కానీ ఎప్పుడు నన్ను వరండాలోకి కూడా రానిలేదయ్యా అన్నాడట. వరండాతో సంతృప్తి పడబాకు, హాల్లోకి తీసుకెళ్ళాడట. ఆ హాల్లో చాలా వైభవంగా ఉందట, అదే మొట్టమొదటి చూడటం. అప్పుడు అన్నాడట, ఇక్కడికి రావడానికి నేను యోగ్యుని కాదు, ఇక్కడ నేను నిలబడలేను, ఆ వరండాలోనన్నా ఉంటానన్నాడట. అక్కడ కూడా కాదు, నా బెడ్రూమ్ లోకి రమ్మని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి, బాత్రూమ్ లోకి తీసుకెళ్లి తలస్నానం చేపించి, పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు ఇచ్చి భోజనం ఏర్పాటు చేసి తన బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని తాను భోజనం చేస్తుంటే తనతో పాటు తినమంటే వాడు తట్టుకోలేకపోతున్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నీవు బానిసవు కాదు, నా కొడుకువి, ఈ రోజు నుంచి నేను నీ తండ్రిని, ఇక్కడే ఉండాలి, డాక్టర్ని పిలిపిస్తాను, వైద్యం చేస్తాడు, మంచి భోజనం పెడతారు, మంచి బట్టలు ఇస్తారు, నువ్వు ఆరోగ్యం తెచ్చుకుంటే నా ఆఫీసులో నీకు ఉద్యోగం ఇస్తా, నాతో పాటు నువ్వు సంపాదించాలి, నీ పట్ల నా ఉద్దేశాలు ఇవి బాబు అన్నాడట. ఆయన కాళ్ళ మీద పడిపోయాడట. పడాల్సింది కాళ్ళ మీద కాదు, కౌగిట్లోకి రా అని గుండెలు కాంచుకున్నాడట. అబ్రహాం లింకన్ గారు, నా స్థితి మార్చినావు. అన్నం తిన్నాడట. డాక్టర్లు వైద్యం ఇచ్చారు, బలవర్ధకమైన మంచి డ్రై ఫ్రూట్స్ ఆహారం పెట్టారు, మంచి మంచి పొడులు ఇచ్చారు. 3 నెలల్లో బాగా నిండా కండబెట్టి యవ్వనంగా తయారయ్యాడట. ఆఫీస్కి తీసుకెళ్లి ఉద్యోగం ఇచ్చాడట. తన ఆస్తిలో అతనికి పాలిభాగం ఇచ్చాడట. నా ప్రియ దేవుని పిల్లలారా, అబ్రహాం లింకనే ఒక బానిస విషయంలో అలా చేయగలిగితే
యేసయ్య మన కొరకు ఏం చేశాడో తెలుసా? పరలోకానికి నిన్ను వారసుడిగా చేసుకున్నాడు. తన పరిశుద్ధ రక్తముతో నిన్ను కడిగాడు. తన కొడుకుగా కూతురుగా ఉండే భాగ్యం ఇచ్చాడు. తన సన్నిధిలో ఉండే కృపనిచ్చాడు. తనతో ఉండే భాగ్యం ఇస్తాడు. తన నామాన్ని నీకు ఇస్తాడు. తన వాక్యాన్ని నీకు ఇస్తాడు. ఈ లోకములో నిన్ను ఆకాశ జ్యోతిగా చేస్తాడు. ఈ భాగ్యాన్ని పోగొట్టుకోబాకండి. ఆయనలో నిలిచి ఉండండి. ఇక్కడ వర్ధిల్లుతారు, నూరంతలు ఫలిస్తారు. ఎప్పుడైనా చచ్చిపోతాం, ఆ రోజు ఇంతకంటే గొప్ప జీవితంలో పరలోకంలో ఉంటాం. ఆ ప్రభువును కోరుకునే వారందరూ నాకు కావాలి అన్నవారు ఉంటే ఒక్కసారి కుడి చేయి పైకెత్తి చూపించండి. ఆ ప్రభువు, ఆయన సన్నిధి, ఆయన ప్రేమ, ఆయన కృప నాకు కావాలి అన్నవారు. ఇందాక కళ్ళు మూసుకొని ఎత్తమన్నాను, ఇప్పుడు కళ్ళు తెరిచే ఎత్తమంటున్నాను. ఇది కోరుకోవాల్సిన స్థితి, ఇది నిలుపుకోవాల్సిన స్థితి. నిలిచి ఉండండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అద్భుతంగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి మోకాళ్ళు ఉండండి. మోకాలు కిందకి ఇవ్వకండి, నిలువు మోకాళ్ళ మీద నిలబడండి. కుర్రోళ్ళు కదా మీరంతా, యవనస్తులు, మీకేం మోకాలు నొప్పి ఉండదు. అమ్మోళ్ళకు ఉంటుంది కానీ మీకుండదు కదా. మంచి శక్తి దేవుడు మీకు ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు. రెండు మోకాళ్ళ మీద నిలువుగా నిలవబడి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి, యేసయ్యా నీలో నిలిచి ఉంటానయ్యా, నన్ను నిలిపయ్యా, నీ జీవం నాలో ఉంచయ్యా, నీ వాక్యం నాకు దయచేయ్యా, నీకు లోబడే మనస్సు నాకు ఇవ్వయ్యా, అయ్యా నిన్ను వదిలిపెట్టి పోనివద్దయ్యా, నా జీవితాన్ని పతనం చేసి పాడు చేసి వాడుకొని వదిలివేసి మరణానికి గురి చేసే ఏ పాపం నా హృదయంలో వద్దయ్యా. నా దేహం నీ ఆలయంగా చెయ్యి, నా హృదయం నీ సింహాసనంగా చేసుకో, నీ పరిశుద్ధాత్మను నాలో ఉంచు అయ్యా. నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృప నాకు దయచేయి. నీ అందరి భయభక్తులు ఇవ్వు. నా పాపమంతా నీ రక్తంలో కడుగు. నీ పరిశుద్ధాత్మతో నన్ను ముద్రించు, నీ సన్నిధిలో భద్రపరచు, నీ సాక్షిగా నిలుపు నాయనా. నన్ను కన్నవారికి నేను సంతోషం కలుగ చేయాలయ్యా. నా మీద ఆధారపడిన వారికి నేను ఆధారంగా పోషణగా ఉండాలయ్యా. నాకు మంచి భవిష్యత్తు దయచేయ్యా. అది నీ వల్లే సాధ్యమయ్యా. యేసయ్యా నిన్నే ప్రేమిస్తానయ్యా, నీకే లోబడతానయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాను. ప్రభువుకి మీ హృదయాన్ని అప్పగించడానికి ఇష్టపడితే మీ రెండు చేతులు మీ గుండె మీద పెట్టుకోండి. ఈ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించండి. ఆయనతో కలిసి ఉండండి. ఆయనతో ప్రమాణం చేయండి. నీతో బ్రతుకుతాను ప్రభువా, నీకు ఇష్టంగా ఉంటాను ప్రభువా, నీ సాక్షిగా నన్ను చేసి నూరంతలు ఫలించే కృప దయచేసి నాకు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని నేను చక్కగా వినియోగించుకోవటానికి, నాకు ఇచ్చిన జీవితాన్ని చక్కగా వినియోగించుకోవటానికి సహాయం చేయమని ప్రభుతో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి, ప్రార్థన చేయండి. ప్రభు మీ ప్రార్థన ఆలకించి మీ వాంఛలు తీరుస్తాడు. మీ ప్రమాణంలో మిమ్మల్ని నిలవబెడతాడు. దేవుడే మిమ్మల్ని దర్శిస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది తమ గుండెల మీద తమ చేతులు పెట్టుకొని నీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నారు, వారి హృదయాల్లోనికి మీ ఆత్మను పంపించండి. మీ వాక్యమును వారి హృదయంలో నింపండి. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ వినిన వారి వాక్యం వారి జీవితంలో నిష్ప్రయోజనం అవ్వకుండా వాక్యాన్ని విని విశ్వసించి విధేయత చూపించే వారితో స్నేహం చేస్తూ వాక్యాన్ని బోధించే వారికి దాసులుగా ఉంటూ వారి జీవితాలను శరీరంలో ఆత్మలో వర్ధిల్ల చేసుకొని నూరంతలు ఫలించి నిత్యరాజ్యములో చేరినట్లు ఈ లోకంలో ఫలించడి కొమ్మలుగా అనేకులను మేపెడి వారిగా, బండలుగా, ఆదరించేవారిగా, ఆనందపరిచేవారిగా ఈ బిడ్డలను చేసి నీ రక్షణలో నిలిపి నడిపించుమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.